Hello guys, welcome to the lecture 47 of deep learning series. మనం ప్రీవియస్ వీడియోలో ఎలాంటి ఎక్స్టర్నల్ లైబ్రరీ అనేది యూజ్ చేయకుండా హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది పర్ఫామ్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక ఎక్స్టర్నల్ లైబ్రరీ అనేది యూజ్ చేసి ఎలా హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది పర్ఫామ్ చేయొచ్చో చూద్దాం. ఓకే, దానికోసం మనం ఈ వీడియోలో వాడుతున్న లైబ్రరీ వచ్చేసి ఆప్ట్యూనా. ఓకే, ఈ ఆప్ట్యూనా అనేది స్మాల్ టు మీడియం స్కేల్ డేటా సెట్స్కి అయితే చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. ఓకే, ఒక్కసారి మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళే ముందు వీడియో కంటెంట్స్ అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం బేసిక్ అప్రోచ్తో అయితే స్టార్ట్ చేస్తాము. ఈ బేసిక్ అప్రోచ్లో మనం ఒక స్మాల్ స్కేల్ డేటా సెట్ అనేది కన్సిడర్ చేసుకొని ఒక స్మాల్ స్కేల్ డేటా సెట్ అనేది కన్సిడర్ చేసుకొని దాని మీద 2 అప్రోచెస్ అనేవి వాడతాం. ఫస్ట్ వచ్చేసి గ్రిడ్ సెర్చ్ సివి అండ్ దెన్ ర్యాండమ్ సెర్చ్ సివి. ఓకే, ఫస్ట్ మనం గ్రిడ్ సెర్చ్ సివి అనే టెక్నిక్ వాడతాము అండ్ దెన్ ర్యాండమ్ సెర్చ్ సివి టెక్నిక్ అనేది వాడతాం. ఓకే, ఒక్కసారి మనం ఈ 2 టెక్నిక్స్ అనేది యూజ్ చేసినాక మనము ఈ 2 టెక్నిక్స్లో ఉన్న డిసడ్వాంటేజెస్ అనేవి ఫిగర్ అవుట్ చేస్తాం. ఓకే, ఒక్కసారి మనం ఈ డిసడ్వాంటేజ్ అనేది ఫిగర్ అవుట్ చేసినాక మనకు అప్పుడు ఈ ఆప్ట్యూనా లైబ్రరీ ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతుంది. ఓకే, ఒక్కసారి మనకి ఇంపార్టెన్స్ అనేది అర్థమైనాక అప్పుడు మనము ఇంట్రడక్షన్ ఆఫ్ ఆప్ట్యూనా లైబ్రరీ అయితే డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ మనం ఇంట్రడక్షన్తో అయితే స్టార్ట్ చేస్తాము. తర్వాత మనము మ్యాథమెటిక్స్ బిహైండ్ ఆప్ట్యూనా లైబ్రరీ అంటే మనము ఎంటైర్లీ ఈక్వేషన్స్తో కాకుండా ఒక సింపుల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. ఓకే, ఈ మ్యాథమెటిక్స్ కూడా ఒక సింపుల్ ఓవర్వ్యూ అనేది చూద్దాం. ఓకే, తర్వాత మనము ఈ ఆప్ట్యూనా లైబ్రరీలో ఉన్న కీ టర్మినాలజీస్ అయితే డిస్కస్ చేసుకుంటాం. ఓకే, మనకి కొన్ని కీ టర్మినాలజీస్ అనేవి ఉంటాయి ఆప్ట్యూనాలో. మనం ఆ కీ టర్మినాలజీస్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఈ 5th and 6th సెక్షన్ వచ్చేసి మనకి ఎంటైర్లీ కోడింగ్ పార్ట్. ఓకే, ఫస్ట్ మనము ఏమేం హైపర్ పారామీటర్స్ ట్యూన్ చేస్తున్నామో వాటి గురించి చూస్తాము అండ్ దెన్ మనము లైవ్గా కోడ్ ఎగ్జాంపుల్ త్రూ ఆ హైపర్ పారామీటర్స్ అని ట్యూన్ చేస్తాం. ఓకే, ఇవి వచ్చేసి మనకి ఎంటైర్లీ 6 కంటెంట్స్ ఆఫ్ దిస్ వీడియో. మనము ఫస్ట్ అయితే బేసిక్ అప్రోచ్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనము ఈ బేసిక్ అప్రోచ్లో ఒక స్మాల్ స్కేల్ డేటా సెట్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. ఈ స్మాల్ స్కేల్ డేటా సెట్లో నాకు 2 ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఐక్యూ అండ్ సెకండ్ సిజిపిఏ. అండ్ ఈ ఐక్యూ అండ్ సిజిపిఏని బట్టి మనము వెదర్ ఆ స్టూడెంట్ ప్లేస్ అయ్యాడా లేదా నాట్ ప్లేస్డా ఈ 2 కేటగిరీస్లోకి అయితే డివైడ్ చేస్తాం. ఓకే, మీరు ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఇది ఎంటైర్లీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ఓకే, ఇది ఎంటైర్లీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. మనకి ఇక్కడ ఉన్న మెట్రిక్ వచ్చేసి యాక్యురసీ మెట్రిక్. ఓకే, మనం యాక్యురసీని బట్టి ఆ మోడల్ బెస్ట్ మోడలా వర్స్ట్ మోడలా అని డిసైడ్ చేస్తాం. ఓకే, దీన్ని ఇప్పుడు ఈ డేటా సెట్ని నేనైతే ఒక న్యూరల్ నెట్వర్క్ అయితే ట్రైన్ చేయాలి. ఓకే, లెట్స్ సే ఇది నా న్యూరల్ నెట్వర్క్. ఓకే, లెట్స్ సే ఇది నా న్యూరల్ నెట్వర్క్, ఇది నా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. నేను ఈ డేటా సెట్ని ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అయితే ఫీడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అనేది నాకు అరౌండ్ లెట్స్ సే 70% యాక్యురసీ అయితే ఇచ్చింది. ఓకే, ఎంటైర్గా 70% యాక్యురసీ అనేది ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మా ఫ్రెండ్ ఏం చేశాడంటే ఇదే సేమ్ డేటా సెట్ మీద ఇదే సేమ్ డేటా సెట్ మీద ఇంకొక మోడల్ అయితే బిల్డ్ చేశాడు. ఓకే, ఈ మోడల్లో ఈసారి 3 హిడెన్ లేయర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, 3 హిడెన్ లేయర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ మోడల్ యాక్యురసీ వచ్చేసి నాకు అరౌండ్ 80% అనేది వచ్చింది. ఓకే, ఈ మోడల్ యాక్యురసీ అనేది నాకు అరౌండ్ 80% అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫ్రెండ్ ఏం చేశాడంటే సేమ్ ఇదే డేటా సెట్ తీసుకొని ఇంకో కాంప్లెక్స్ మోడల్ అయితే బిల్డ్ చేశారు. ఈ కాంప్లెక్స్ మోడల్లో ఈసారి చాలా నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అండ్ చాలా నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, మనకి ఇక్కడ లెంత్ అండ్ విడ్త్లో లెంత్ అండ్ విడ్త్లో చాలా వేరియేషన్ ఉంది. మనం ఫస్ట్ ఒక స్మాల్ లెంత్ అండ్ విడ్త్తో అయితే స్టార్ట్ చేసాం అండ్ దెన్ మనం ఈ లెంత్ అంటే నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అండ్ నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ అనేవి స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాం. ఈ స్లోగా ఇంక్రీజ్ చేయడం వల్ల నాకు ఇక్కడ యాక్యురసీ కూడా పెరుగుతూ వచ్చింది. ఓకే, స్లోగా ఇంక్రీజ్ చేయడం వల్ల నాకు ఇక్కడ యాక్యురసీ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ 70తో స్టార్ట్ చేసాం అండ్ దెన్ మా ఫ్రెండ్కి 80% వచ్చింది అండ్ ఇంకో ఫ్రెండ్కి 95% యాక్యురసీ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు అదే మనము ఈ మోడల్ దగ్గర ఆగిపోయి ఉంటే మనం బెస్ట్ యాక్యురసీకి రీచ్ అవ్వలేకపోతుండే. అంటే మనము ఒక్కొక్క సెట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అండ్ నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ అనేవి తీసుకున్నప్పుడు నాకు ఒక్కొక్క యాక్యురసీ అనేది వస్తుంది. సో అంటే నేను ఒకటే మోడల్ దగ్గర స్టాప్ అవ్వకుండా ఐ నీడ్ టు ట్రై అవుట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అండ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్. ఓకే, నేను ఒకటే దగ్గర ఆగిపోకుండా నేను అన్ని ట్రై అవుట్ చేసి ఐ నీడ్ టు ఫిగర్ అవుట్ ద బెస్ట్ వన్. ఓకే, అన్ని మోడల్స్ అనేవి ట్రై చేసి నేను బెస్ట్ మోడల్ అనేది ఫిగర్ అవుట్ చేయాలి. ఓకే, ఫైనల్గా నేను బెస్ట్ మోడల్ అనేది ఫిగర్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఆ బెస్ట్ మోడల్ అనేది ఫిగర్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసే టెక్నిక్ వచ్చేసి హైపర్ పారామీటర్ ట్యూనింగ్.
ఓకే, ఇప్పుడు ఈ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ మనకి ఇనీషియల్గా గ్రిడ్ సెర్చ్ సివి, గ్రిడ్ సెర్చ్ సివి అండ్ ర్యాండమ్ సెర్చ్ సివితో అయితే పర్ఫామ్ చేస్తుండే. ఓకే, గ్రిడ్ సెర్చ్ సివి అండ్ ర్యాండమ్ సెర్చ్ సివి అనే 2 టెక్నిక్స్తో అయితే పర్ఫామ్ చేస్తుండే. కానీ ఈ 2 టెక్నిక్స్లో ఉన్న డిసడ్వాంటేజెస్ వల్ల మనకి అదర్ టైప్ ఆఫ్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ టెక్నిక్స్ అనే ఎవల్యూషన్లోకి అయితే వచ్చినాయి. ఫస్ట్ మనము గ్రిడ్ సెర్చ్ సివితోని ఎలా ఈ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది పర్ఫామ్ చేస్తామో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్న 2 హైపర్ పారామీటర్స్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్. ఓకే, ఫస్ట్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్. ఇప్పుడు మనము ఒక టేబులర్ కాలం అనేది వేసుకుంటాం. ఓకే, ఒక టేబులర్ కాలంలో లెట్స్ సే ఇది నాకు నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ అండ్ ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, నేను ఫస్ట్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ వచ్చేసి 2తో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, 2తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. దెన్ 3, 4, 5 అంటే ఇక్కడ నా సర్చ్ స్పేస్ వచ్చేసి ఇక్కడ నా శాంపుల్ స్పేస్ వచ్చేసి 2 to 5. ఓకే, శాంపుల్ స్పేస్ వచ్చేసి 2 to 5. ఓకే, తర్వాత నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ అంటే ఒక్క హిడెన్ లేయర్లో మనకి ఎన్ని హిడెన్ యూనిట్స్ అనేవి కావాలి. ఓకే, ఫస్ట్ నేను 16తో స్టార్ట్ చేస్తున్నాను అండ్ దెన్ 28, దెన్ 64 అండ్ దెన్ 128. ఓకే, ఇది నా శాంపుల్ స్పేస్, ఇది నా హిడెన్ యూనిట్స్కి శాంపుల్ స్పేస్. ఇక్కడ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ గ్రిడ్ సెర్చ్ సివిలో ఏమవుతుందంటే ఫస్ట్ ఏం ట్రై అవుట్ చేస్తుందంటే 216. ఓకే, 216 అనే కాంబినేషన్ ట్రై చేస్తాం. ఓకే, గ్రిడ్ సెర్చ్ సివిలో ఫస్ట్ 216 అనే కాంబినేషన్ ట్రై అవుట్ చేస్తాం అండ్ దెన్ 228, దెన్ 264, దెన్ 128. సో ఇక్కడ మనకి ఫస్ట్ సెట్ అనేది అయిపోయింది. ఓకే, ఎంటైర్లీ మనకు ఫస్ట్ సెట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం 316, 328, 364, 128. సో ఈ విధంగా మనము అన్ని కాంబినేషన్స్ అనేవి ట్రై అవుట్ చేస్తాం. మళ్ళీ లాస్ట్ మనకి ఏమొస్తుంది 128. ఓకే, 128 వరకు అన్ని కాంబినేషన్స్ అనేవి ట్రై అవుట్ చేస్తాం. అన్ని కాంబినేషన్స్ అనేవి ట్రై అవుట్ చేసి యాక్యురసీ అనేది వచ్చినాక ఓకే మనకి కరస్పాండింగ్ దీనికి కరస్పాండింగ్ ఒక యాక్యురసీ అనేది వస్తుంది, దీనికి కరస్పాండింగ్ ఒక యాక్యురసీ వస్తుంది, దీనికి కరస్పాండింగ్ యాక్యురసీ వస్తుంది, దీనికి కరస్పాండింగ్ యాక్యురసీ వస్తుంది అండ్ ఈ ఫైనల్ కాంబినేషన్ కూడా మనకు ఒక యాక్యురసీ అనేది వస్తుంది. ఈ అన్ని యాక్యురసీ అనేది వచ్చినాక అన్నిట్లో టాప్ ఏ యాక్యురసీ అయితే వచ్చిందో దాన్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, ఆ సెట్ ఆఫ్ పారామీటర్స్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, లెట్స్ సే ఇప్పుడు మనకి 464 దగ్గర మనకి యాక్యురసీ అరౌండ్ 90% అనేది వచ్చింది అండ్ ఈ నెక్స్ట్ కాంబినేషన్స్ అనేవి ట్రై అవుట్ చేస్తున్నప్పుడు మనకి యాక్యురసీ అనేది డిప్ అవుతూ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ కాంబినేషన్కి వచ్చేసరికి 89% వచ్చింది, ఈ కాంబినేషన్కి వచ్చేసరికి 87కి వచ్చింది. సో ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ లేయర్స్ అండ్ నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ అనేవి పెరిగిన కొద్దీ మనకి యాక్యురసీ అనేది తగ్గుకుంటూ వచ్చింది. సో మనము ఈ 90% మనకి ఎంటైర్ శాంపుల్ స్పేస్లో 90% యాక్యురసీ అనేది బెస్ట్ యాక్యురసీ. సో మనం 4 and 64 పారామీటర్స్ని అయితే ఫిక్స్ చేసుకుంటాం. ఓకే, అంటే మనము 4 లేయర్డ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అనేది డెవలప్ చేసి అండ్ ఈచ్ హిడెన్ లేయర్లో మనము 64 హిడెన్ యూనిట్స్ అని ఫిక్స్ చేసుకుంటాం. ఓకే, 4 హిడెన్ లేయర్స్ అండ్ 64 హిడెన్ యూనిట్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి గ్రిడ్ సెర్చ్ సివి. ఓకే, గ్రిడ్ సెర్చ్ సివి అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ కాంబినేషన్ అనేది ట్రై అవుట్ చేస్తాం. అదే మనకి ర్యాండమ్ సెర్చ్ సివికి వచ్చేసరికి మనము ఓన్లీ ర్యాండమ్గా ట్రై అవుట్ చేస్తాం. లెట్స్ సే ఫస్ట్ మనము 216 ట్రై చేసినాం, నెక్స్ట్ మనము 128 అనేది ట్రై చేస్తాం. ఓకే, ర్యాండమ్గా ఎట్లాంటి కండిషన్ లేకుండా ర్యాండమ్గా మనము ఈ కాంబినేషన్స్ అనేవి ట్రై అవుట్ చేసుకుంటూ వస్తాం. ఓకే, ఫస్ట్ 216 ట్రై అవుట్ చేసినాం, మళ్ళీ నెక్స్ట్ ర్యాండమ్గా 128 ట్రై చేస్తాం అండ్ నెక్స్ట్ ర్యాండమ్గా 364 అనేది ట్రై అవుట్ చేస్తాం అండ్ నెక్స్ట్ 428 అనేది ట్రై అవుట్ చేస్తాం అండ్ నెక్స్ట్ 128 అనేది ట్రై చేస్తాం. అంటే ఇక్కడ మనం ఒక లిమిట్ అనేది సెట్ చేసుకుంటాం. ఓకే, ర్యాండమ్ అంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అని ఒక లిమిట్ అనేది సెట్ చేసుకుంటాం. లెట్స్ సే 5 అనేది సెట్ చేసుకున్నాం అనుకోండి, 5 ర్యాండమ్ ట్రయల్స్ అనేది జరుగుతాయి. ఓకే, ఫస్ట్ 216, నెక్స్ట్ 128, నెక్స్ట్ 364, నెక్స్ట్ 428 అండ్ దెన్ 128. సో ఈ విధంగా మనకి 5 ట్రయల్స్ అనేది జరుగుతాయి. ఈ 5 ట్రయల్స్లో మనకి ఏదైతే బెస్ట్ యాక్యురసీ అనేది వస్తుందో ఆ సెట్ ఆఫ్ పారామీటర్స్ని మనం ఫిక్స్ చేస్తాం. ఓకే,
ఫస్ట్ గ్రిడ్ సెర్చ్ సివిలో మనం అన్ని కాంబినేషన్స్ ట్రై అవుట్ చేస్తాం. ర్యాండమ్ సెర్చ్ సివిలో మనం ఓన్లీ ర్యాండమ్ కాంబినేషన్స్ అనేవి ట్రై అవుట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనము డిసడ్వాంటేజెస్ అయితే చూద్దాం. ఫస్ట్ గ్రిడ్ సెర్చ్ సివి. ఇప్పుడు ఈ గ్రిడ్ సెర్చ్ సివికి వచ్చేసరికి మనము ఇక్కడ ఓన్లీ 2 హైపర్ పారామీటర్స్ అనేవి కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, మనం ఓన్లీ నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ అండ్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అనే 2 హైపర్ పారామీటర్సే కన్సిడర్ చేసుకున్నాం. సో దానివల్ల నాకు ఎంటైర్గా నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అనేవి తగ్గినాయి. ఓకే, నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అదే నాకు నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్, నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ అండ్ యాక్టివేషన్ ఫంక్షన్స్ అండ్ ఆప్టిమైజర్స్ అండ్ లెర్నింగ్ రేట్. సో ఈ విధంగా నాకు నెంబర్ ఆఫ్ హైపర్ పారామీటర్స్ అనేవి పెరిగిన కొద్దీ నాకు నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అనేవి పెరుగుతాయి. సో ఇట్లా మనకు నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అనేవి పెరిగినప్పుడు నాకు కంప్యూటేషనల్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఓకే, ఈ ఎంటైర్ టెక్నిక్ అనేది నాకు కంప్యూటేషనల్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఓకే, కంప్యూటేషనల్లీ ఎక్స్పెన్సివ్. ఓకే, ఈ గ్రిడ్ సెర్చ్ సివి అనేది ఎప్పుడు కానీ కంప్యూటేషనల్లీ ఎక్స్పెన్సివ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ట్రైనింగ్ టైం కూడా, ఓకే, ట్రైనింగ్ టైం కూడా చిన్న డేటా సెట్స్ కూడా నీకు చాలా ట్రైనింగ్ టైం అనేది ఉంటుంది. ఓకే, చిన్న డేటా సెట్ లెట్స్ సే 1 సెకండ్ కంప్లీట్ అయ్యే ట్రైనింగ్ కూడా నాకు అరౌండ్ 10 సెకండ్స్ 20 సెకండ్స్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, ట్రైనింగ్ టైం ఇంక్రీజెస్. ఓకే, ఇది 2 డిసడ్వాంటేజెస్ ఆఫ్ గ్రిడ్ సెర్చ్ సివి. నెక్స్ట్ ర్యాండమ్ సెర్చ్ సివి. ఈ ర్యాండమ్ సెర్చ్ సివిలో మనకి కంప్యూటేషనల్ ఎక్స్పెన్సివ్ ఉండదు అండ్ ట్రైనింగ్ టైం కూడా తక్కువ ఉంటుంది. ఓకే, మనం ఓన్లీ ఇక్కడ ర్యాండమ్ కాంబినేషన్స్ అనేవి ట్రై అవుట్ చేస్తున్నాం కాబట్టి మనకి కంప్యూటేషనల్ ఇన్ఎక్స్పెన్సివ్ యాజ్ వెల్ యాజ్ లెస్ ట్రైనింగ్ టైం. కానీ ఇక్కడ ఉండే డిసడ్వాంటేజ్ వచ్చేసి మనం ఇక్కడ ర్యాండమ్ కాంబినేషన్స్ అనేవి ట్రై అవుట్ చేయడం వల్ల మనం బెస్ట్ కాంబినేషన్ అనేది మిస్ అవుట్ అవుతాం. ఓకే, మనం ఇక్కడ ఏం డిస్కస్ చేసుకున్నాం, 664 ఈజ్ మై బెస్ట్ కాంబినేషన్. ఓకే, 464 దగ్గర నాకు అరౌండ్ 90% యాక్యురసీ అనేది వస్తుంది. కానీ మనం ఈ ర్యాండమ్ సెర్చ్ సివి అనేది తీసుకున్నప్పుడు మనం 216 ట్రై చేస్తున్నాం, 2128, 364 అండ్ 428 అండ్ 5128 అనేది ట్రై అవుట్ చేస్తున్నాం. కానీ ఈ 464 అనే దాన్ని మిస్ అవుతున్నాం. ఓకే, అంటే మనం ఈ ర్యాండమ్ సెర్చ్ సివి అనేది యూజ్ చేయడం వల్ల మనం బెస్ట్ సెట్ ఆఫ్ పారామీటర్స్ అనేవి మిస్ అవుతాం. ఓకే, దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ వీ మే మిస్ అవుట్ ఆన్ బెస్ట్ హైపర్ పారామీటర్స్. ఓకే, ఇవి వచ్చేసి 2 డిసడ్వాంటేజెస్ ఆఫ్ గ్రిడ్ సెర్చ్ సివి అండ్ ర్యాండమ్ సెర్చ్ సివి. ఓకే, ఈ 2 టెక్నిక్స్లో ఉన్న డిసడ్వాంటేజెస్ వల్ల మనము ఆప్ట్యూనా అనే లైబ్రరీ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే, ఆప్ట్యూనా అనే లైబ్రరీ ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది. ఓకే, మనకి ప్రీవియస్ 2 టెక్నిక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఈ ఆప్ట్యూనా అనే లైబ్రరీ బేషియన్ ఆప్టిమైజేషన్ అనే టెక్నిక్ యూజ్ చేసి సాల్వ్ చేస్తుంది. ఓకే, బేషియన్ ఆప్టిమైజేషన్ అనే టెక్నిక్ యూజ్ చేసి సాల్వ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనము ఒక బేసిక్ ఓవర్వ్యూ అనేది చూద్దాం. ఓకే, యాక్చువల్లీ ఈ ఆప్ట్యూనా అనే లైబ్రరీ ఎలా వర్క్ అవుతుందో ఒక బేసిక్ ఓవర్వ్యూ అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సమ్ ర్యాండమ్ శాంపుల్స్ అనేది తీసుకుంటాం. ఓకే, సమ్ ర్యాండమ్ కాంబినేషన్స్ అనేది తీసుకుంటాం. ఓకే, లెట్స్ సే ఇది మన గ్రాఫ్. ఓకే, ఈ గ్రాఫ్లో నాకు ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ నాకు యాక్యురసీ అనేది. ఓకే, నేను ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు సింగిల్ హైపర్ పారామీటర్ అని చెప్తాను, ఎందుకంటే మనకి 3 డైమెన్షనల్లో విజువలైజ్ చేయడం కష్టం కాబట్టి నేను ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ ఒకటే చెప్తున్నాను, నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్. ఓకే, ఐ హ్యావ్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అండ్ యాక్యురసీ. ఓకే, యాక్యురసీ ఇక్కడ ఉంది, నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అని ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు లెట్స్ సే నేను ఒక కాంబినేషన్ అనేది ట్రై అవుట్ చేస్తున్నాను. ఓకే, ర్యాండమ్లీ సమ్ కాంబినేషన్ అనేది ట్రై అవుట్ చేస్తున్నాను. లెట్స్ సే నా కాంబినేషన్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, నా కాంబినేషన్ అనేది ప్లాట్లో ఇక్కడ ఉంది. ఓకే, నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ నాకు 2 ఉన్నప్పుడు నాకు యాక్యురసీ వచ్చేసి సంథింగ్ అరౌండ్ 60%. ఓకే, సంథింగ్ అరౌండ్ 60% అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఇంకొక సెట్ ఆఫ్ కాంబినేషన్ అనేది ట్రై అవుట్ చేస్తున్నాను. లెట్స్ సే ఇది నా కాంబినేషన్. ఓకే, ఇది నా కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇంకో కాంబినేషన్ ఇక్కడ ఉంది, ఇంకో కాంబినేషన్ ఇక్కడ ఉంది. సో ఈ విధంగా నాకు ఒక పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, గ్రాఫ్లో నాకు ఒక సెట్ ఆఫ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ బేసిక్గా ఈ ఆప్ట్యూనా ఏం చేస్తుందంటే ఈ గ్రాఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఈ ఆప్ట్యూనా లైబ్రరీ ఏం చేస్తుందంటే ఈ గ్రాఫ్, ఓకే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్రాఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. లెట్స్ సే ఆప్ట్యూనా అనేది ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్ అనేది వేసింది. ఓకే, ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్ అంటే నాకు మ్యాక్సిమం యాక్యురసీ అనేది ఈ పాయింట్ దగ్గర వచ్చింది. ఓకే, ఈ పాయింట్కి కరస్పాండింగ్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అనేవి మనకి ఈ ఆప్ట్యూనా అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఈ ఆప్ట్యూనా అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది బేసిక్గా ఒక సింపుల్ ఓవర్వ్యూ. ఓకే, సింపుల్గా మనకి ఆప్ట్యూనా అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇట్లనే మనకి నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్, నెంబర్ ఆఫ్ హైపర్ పారామీటర్స్ ఎన్ని ఉంటే అన్ని డైమెన్షన్స్, అన్ని డైమెన్షన్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు లెట్స్ 3 డైమెన్షనల్ ఉన్నప్పుడు మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. 4 డైమెన్షనల్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా మనకి ఆప్ట్యూనా లైబ్రరీ అనేది ఒక గ్రాఫ్ అనేది ప్లాట్ చేసి
ఆ గ్రాఫ్లో ఫస్ట్ ర్యాండమ్ శాంపుల్స్ అనేది తీసుకుంటాం. ఓకే, ర్యాండమ్ కాంబినేషన్స్ అనేవి అన్ని ప్లాట్ చేసి ఆ ర్యాండమ్ కాంబినేషన్స్ నుంచి ఒక గ్రాఫ్, ఓకే, ఒక ఫంక్షన్ అనేది డ్రా చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, ఒక ఫంక్షన్ అనేది డ్రా చేయడానికి ట్రై చేసి ఆ ఫంక్షన్లో మ్యాక్సిమం యాక్యురసీ, ఓకే, మ్యాక్సిమం యాక్యురసీ ఏ హైపర్ పారామీటర్ వాల్యూస్ అయితే ఇస్తున్నాయో ఆ హైపర్ పారామీటర్ వాల్యూస్ని ఈ ఆప్ట్యూనా రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది బేసిక్గా ఆప్ట్యూనా వర్కింగ్. అంటే దీన్ని మనం సింప్లిఫైడ్గా ఎలా రాయొచ్చు అంటే యాక్యురసీ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ hidden layers and number of hidden units. Okay, accuracy is the function of number of hidden layers and number of hidden units. And ఇక్కడ మనకి ఆప్ట్యూనా ఏం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఆప్ట్యూనా అనేది మనకి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది బేసిక్గా ఆప్ట్యూనా ఏం. ఓకే, ఇది వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ఆప్ట్యూనా. ఇప్పుడు మనము ఈ ఆప్ట్యూనా అనేది ఇన్ డీటెయిల్, ఓకే, ఇన్ డీటెయిల్గా డీప్ డైవ్ చేసి మ్యాథమెటిక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఈ ఆప్ట్యూనా అనేది 2 ఆల్గరిథమ్స్ అయితే యూజ్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి ట్రీ స్ట్రక్చర్డ్ పార్సన్ ఎస్టిమేటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్నల్ డెన్సిటీ ఎస్టిమేషన్. ఓకే, ఈ 2 ఆల్గరిథమ్స్, దీస్ ఆర్ ద 2 మెయిన్ ఆల్గరిథమ్స్ ఆన్ విచ్ హెల్ప్ ద ఆప్ట్యూనా టు వర్క్ ఎఫిషియెంట్లీ. ఓకే, ఆప్ట్యూనా అనేది ఈ 2 ఆల్గరిథమ్స్ అనేది యూజ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 ఆల్గరిథమ్స్ అనేది యూజ్ చేసి ఆప్ట్యూనా ఎలా బెస్ట్ హైపర్ పారామీటర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇనీషియల్గా మనం ఏం చేస్తామంటే సమ్ సెట్ ఆఫ్ కాంబినేషన్స్ అనేది తీసుకుంటాం. ఓకే, లెట్స్ సే వీఆర్ ట్రైయింగ్ 100 కాంబినేషన్స్. ఓకే, వీఆర్ ట్రైయింగ్ 100 కాంబినేషన్స్. ఇప్పుడు ఈ 100 కాంబినేషన్స్ మనం ట్రై చేసినప్పుడు మనకి 100 డిఫరెంట్ యాక్యురసీ స్కోర్స్ అనేవి వస్తాయి. ఓకే, ఈ 100 కాంబినేషన్స్ అనేవి ట్రై అవుట్ చేసినప్పుడు నాకు 100 డిఫరెంట్ యాక్యురసీ స్కోర్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఈచ్ యాక్యురసీ స్కోర్, ఓకే, ఈచ్ యాక్యురసీ స్కోర్ అనేది మనం స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఈచ్ యాక్యురసీ స్కోర్ అనేది మనం స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఒక్కసారి స్టోర్ చేసుకున్నాక మనము ఈ యాక్యురసీ స్కోర్ని బట్టి పారామీటర్స్ని, ఓకే, పారామీటర్స్ని మనము ఏదర్ గుడ్ బకెట్ ఆర్ బ్యాడ్ బకెట్లోకి డివైడ్ చేస్తాం. ఓకే, ఒక్కసారి కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ లెట్స్ సే నేను నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ కన్సిడర్ చేసుకున్నాను. ఇప్పుడు నా నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్కి నేను ఒక శాంపుల్ స్పేస్ అని డిసైడ్ చేయాలి. లెట్స్ సే నేను సంథింగ్ అరౌండ్ 2 to 20 అండ్ నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ శాంపుల్ స్పేస్ వచ్చేసి లెట్స్ సే 16 to సంథింగ్ అరౌండ్ 128. ఓకే, మనకి ఈ రేంజ్లో, ఓకే, ఈ రేంజ్లో మనకి ఎన్ని కాంబినేషన్స్ అని ఉండొచ్చు. ఓకే, ఈ రేంజ్లో మనకి చాలా నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అనేవి ఉంటాయి. సో నేనేమంటున్నానంటే ఈ రేంజెస్లోనే, ఓకే, నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ 2 to 20 అండ్ నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ 16 to 128, ఈ శాంపుల్ స్పేస్ రేంజ్లోనే నాకు 100 కాంబినేషన్స్ కావాలి. ఓకే, ఓన్లీ 100 ర్యాండమ్ కాంబినేషన్స్ అనేవి కావాలి. సో ఇప్పుడు ఆ 100 ర్యాండమ్ కాంబినేషన్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాక మనకి డిఫరెంట్ యాక్యురసీస్ అనేవి వస్తాయి. ఓకే, మనకి డిఫరెంట్ యాక్యురసీస్ అనేవి వస్తాయి. ఓకే, ఒక్కసారి మనం డిఫరెంట్ యాక్యురసీస్ అనేవి వచ్చినాక మనం ఆ యాక్యురసీ స్కోర్స్ని స్టోర్ చేసుకుంటాం. ఓకే, యాక్యురసీ స్కోర్స్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ యాక్యురసీ స్కోర్స్ని బట్టి మనము ఈ పారామీటర్స్ని, ఓకే, ఈ హైపర్ పారామీటర్స్ని మనం 2 బకెట్స్లోకి అయితే డివైడ్ చేస్తాం. ఓకే, ఈ బకెట్స్ అనేది నేను జస్ట్ ఒక శాంపుల్ టర్మ్ అయితే యూజ్ చేస్తున్నాను, బట్ యాక్చువల్గా మనము 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి గుడ్ పార్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ పార్ట్. ఓకే, గుడ్ బకెట్, బ్యాడ్ బకెట్. ఓకే, ఇప్పుడు ఈ గుడ్ బకెట్లో మనకి సర్టెన్ పర్సెంట్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఓకే, సర్టెన్ పర్సెంట్ ఆఫ్ హైపర్ పారామీటర్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఇప్పుడు 100% ఉంది. ఓకే, 100 నెంబర్ ఆఫ్ లెట్స్ సే కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, 100 కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ 100 కాంబినేషన్స్కి మనకి సెట్ ఆఫ్ యాక్యురసీ స్కోర్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఇది లెట్స్ సే గుడ్ బకెట్, ఇది లెట్స్ సే బ్యాడ్ బకెట్. ఓకే, గుడ్ బకెట్, ఇది లెట్స్ సే బ్యాడ్ బకెట్. ఇప్పుడు ఈ గుడ్ బకెట్లో నేను ఒక సర్టెన్ సెట్ ఆఫ్, ఓకే, ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటాను అండ్ ఈ బ్యాడ్ బకెట్లో రెస్ట్ ఆఫ్ ద కాంబినేషన్స్ని స్టోర్ చేసుకుంటాను. ఓకే, ఈ గుడ్ బకెట్లో ఓన్లీ సర్టెన్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటాను అండ్ ఈ బ్యాడ్ బకెట్లో మనకి ఈ గుడ్ బకెట్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని కాంబినేషన్స్ అయితే మిగిలి ఉంటాయో దాన్ని నేను బ్యాడ్ బకెట్లోకి అయితే డివైడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ డివిజన్ ఎలా జరుగుతుందంటే బేస్డ్ ఆన్ ద లాంబ్డా వాల్యూ. ఓకే, బేస్డ్ ఆన్ ద లాంబ్డా వాల్యూ. లెట్స్ సే లాంబ్డా నేను 15 కన్సిడర్ చేసుకున్నప్పుడు, ఓకే, ఇది నేను కన్సిడర్ చేయను, మనకి ఆటోమేటిక్గా ఆప్షనల్ లైబ్రరీనే బేస్డ్ ఆన్ ద లైక్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ దాన్ని బట్టి మనకి ఈ పర్సెంటేజ్ వాల్యూ అనేది ఇస్తుంది. ఓకే, ఈ పర్సెంటేజ్ వాల్యూ అనేది ఇస్తుంది అంటే లాంబ్డా వాల్యూ. ఓకే, ఇప్పుడు లెట్స్ సే నేను 15% అనేది తీసుకున్నాను అంటే నాకు టాప్ 15, ఓకే, ఏ పారామీటర్ వాల్యూస్, ఓకే, ఏ పారామీటర్ వాల్యూస్ అయితే నాకు టాప్ 15% యాక్యురసీ స్కోర్స్ ఇచ్చినాయో,
ఓకే, ఏ పారామీటర్ వాల్యూస్ అయితే నాకు టాప్ 15% యాక్యురసీ స్కోర్స్ అనేవి ఇచ్చినాయో ఆ పారామీటర్స్ అనేవి, ఓకే, ఆ 15 కాంబినేషన్స్ అనేవి నాకు గుడ్ బకెట్లో స్టోర్ అయి ఉంటాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ద 85 కాంబినేషన్స్, ఓకే, రెస్ట్ ఆఫ్ ద 85 కాంబినేషన్స్ నాకు తక్కువ యాక్యురసీ అనేది ఇచ్చినాయి. అంటే నాకు 15% కాంబినేషన్స్ అనేవి బెస్ట్ యాక్యురసీస్ అనేవి ఇస్తే, అండ్ రెస్ట్ 85% అనేవి నాకు సమ్ తక్కువ యాక్యురసీస్ అనేవి ఇచ్చినాయి. ఓకే, సో నెక్స్ట్ ఆఫ్ ద 85% అనేది నాకు తక్కువ యాక్యురసీ అనేది ఇచ్చినాయి. ఓకే, సో ఇక్కడ నాకు 15 కాంబినేషన్స్ ఉంటాయి, ఇక్కడ నాకు 85 కాంబినేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ గుడ్ బకెట్ని మనము ఐ ఆఫ్ ఎక్స్ అని పిలుస్తాం. ఓకే, దీన్ని మనం ఐ ఆఫ్ ఎక్స్ అంటాం, దీన్ని మనం జీ ఆఫ్ ఎక్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ వరకు ఎంటైర్ డిస్కషన్ క్లియర్. ఓకే, మనం ఈ కాంబినేషన్స్ని 2 పార్ట్స్లోకి అయితే డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చి గుడ్ బకెట్, నెక్స్ట్ వచ్చి బ్యాడ్ బకెట్. ఈ గుడ్ బకెట్ని మనం ఐ ఆఫ్ ఎక్స్ అని పిలుస్తాం, అండ్ ఈ బ్యాడ్ బకెట్ని మనం జీ ఆఫ్ ఎక్స్ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ ఐ ఆఫ్ ఎక్స్కి అండ్ జీ ఆఫ్ ఎక్స్కి గ్రాఫ్ అయితే ప్లాట్ చేస్తాం. ఓకే, ఈ గ్రాఫ్ ఎలా ప్లాట్ చేస్తామంటే చాలా ఇంటెలిజెంట్గా ప్లాట్ చేస్తాం ఈ గ్రాఫ్ అనేది. ఓకే, ఇది ఎక్స్. ఓకే, ఇక్కడ ఎక్స్ వాల్యూ అంటే, ఓకే, ఇక్కడ ఎక్స్ వాల్యూ అంటే మన హైపర్ పారామీటర్. ఓకే, ఎక్స్ వాల్యూ అంటే మనకి హైపర్ పారామీటర్. ఎక్స్ వాల్యూ అంటే మనకి హైపర్ పారామీటర్. ఓకే, ఈ కేసులో నాకు ఎక్స్, లెట్స్ నేను హిడెన్ యూనిట్ అనేది తీసేస్తున్నాను. ఓన్లీ మనం ఒకటే కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి, సింప్లిసిటీ పర్పస్కి ఒకటే కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి నేను హిడెన్ యూనిట్స్ అయితే తీసేస్తున్నాను. ఓన్లీ హిడెన్ లేయర్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఓకే, హిడెన్ లేయర్స్ నేను ఇక్కడ లెట్స్ సమ్ 200 చేస్తాను. ఓకే, 2 to 200. ఓకే, 200 అనేది చాలా పెద్ద నెంబర్, బట్ ఫర్ అవర్ కన్వీనియన్స్ నేను తీసుకుంటాను 2 to 200. సో ఇట్లా మనకి 100 డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి ట్రై అవుట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్, అండ్ ఈ వై యాక్సిస్ మీద నాకు ఏముంటుందంటే, నాకు టోటల్ లైక్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ వై యాక్సిస్ మీద నాకు ఈ కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూకి నాకు ఎంత బెస్ట్ యాక్యురసీ అనేది ఇచ్చింది. ఓకే, మనకి లెట్స్ సే ఎక్స్ వాల్యూ వచ్చేసి లెట్స్ సే 128 అనుకుంటాను. ఓకే, ఎక్స్ వాల్యూ నాకు 128 అనుకుంటాను. ఈ 128 ఎక్స్ వాల్యూకి అంటే 128 నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్కి నాకు అరౌండ్ 99% యాక్యురసీ అనేది వచ్చింది. 99% యాక్యురసీ అన్నప్పుడు నాకు పీక్ అనేది చాలా హైగా ఉండాలి. ఓకే, పీక్ అనేది చాలా హైగా ఉండాలి. 128 నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అన్నప్పుడు నాకు పీక్ అనేది చాలా హై ఉండాలి. అదే నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64 తీసుకున్నప్పుడు నాకు యాక్యురసీ అరౌండ్ 80% అనేది వచ్చింది. అంటే 80% అంటే కొంచెం డిప్ అయ్యి ఈ విధంగా, ఓకే, సారీ ఇటు వస్తుంది, కొంచెం డిప్ అయ్యి ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇది 80% అంటే మనకి ఏ పారామీటర్ వాల్యూ తీసుకుంటూ నాకు ఎంత బెస్ట్ యాక్యురసీ అనేది వస్తుంది. ఓకే, ఇది వై అనేది యాక్యురసీ స్కోర్ కాదు, బట్ ఎంత బెస్ట్. ఓకే, ఎంత బెస్ట్. ఓకే, మనకి బెటర్ యాక్యురసీ అనేది ఉన్నప్పుడు, ఓకే, లెట్స్ సే క్లోజ్ టు 100 ఉన్నప్పుడు నాకు పీక్ అనేది చాలా హై ఉంటుంది. అదే నాకు క్లోజ్ టు లెట్స్ సే 0 ఉన్నప్పుడు, ఓకే, క్లోజ్ టు 0 ఉన్నప్పుడు నాకు ఇట్లా డౌన్ అనేది ఉంటుంది. ఓకే, నాకు ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ కేసులో లెట్స్ సే నేను అరౌండ్ 16 తీసుకుంటాను. ఓకే, లెట్స్ సే నాకు నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ వచ్చేసి 16. అదే నేను 16 తీసుకున్నప్పుడు నాకు పూర్ యాక్యురసీ అని వస్తుంది. పూర్ యాక్యురసీ అన్నప్పుడు నాకు ఈ పాయింట్, ఓకే, ఈ పాయింట్ దగ్గర లై ఉంటుంది. అంటే లీస్ట్ వాల్యూ. ఓకే, లీస్ట్ వాల్యూ కాబట్టి నాకు కర్వ్ అనేది వాల్యూలా ఉంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ గ్రాఫ్ అనేది డిజైన్ అయ్యి ఉంటుంది. ఓకే, మనకి ఎంత బెస్ట్ అని, ఓకే, ఈ వై వాల్యూ దగ్గర మనం ఎంత బెస్ట్ వాల్యూ అని డిసైడ్ చేస్తాం. ఆ ఎక్స్ అనే పారామీటర్, ఓకే, ఆ ఎక్స్ అనే కాంబినేషన్, ఆ ఎక్స్ అనే హిడెన్ లేయర్ మనకి ఎంత బెస్ట్ యాక్యురసీ అనేది ఇస్తుంది. ఓకే, ఎంత బెస్ట్ యాక్యురసీ అనేది ఇస్తుందో దాన్ని మనం ఈ పాయింట్ దగ్గర రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఈ వై వాల్యూ దగ్గర మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇది బేసిక్గా ఐ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది బేసిక్గా ఐ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్. ఓకే, ఐ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్లో మనము ఈ ఎక్స్ వచ్చేసి ఎంటైర్ శాంపుల్ స్పేస్. ఓకే, ఎక్స్ కోఆర్డినేట్ వచ్చేసి ఎంటైర్ శాంపుల్ స్పేస్. అంటే మనము 2 నుంచి 200 వరకు ఎన్నైతే హిడెన్ లేయర్స్ ఉన్నాయో 2 తీసుకుంటాం, 3 తీసుకుంటాం, 4 తీసుకుంటాం, 5 తీసుకుంటాం, అట్లా మనం 200 వరకు. ఓకే, అట్లా మనకి 200 వాల్యూస్ వరకు నాకు ఈ ఎక్స్ యాక్సిస్ మీద అయితే ఉంటాయి. అండ్ వై యాక్సిస్ మీద దానికి కరస్పాండింగ్ ఎంత యాక్యురసీ అనేది వచ్చిందో, ఓకే, దానికి కరస్పాండింగ్ ఎంత యాక్యురసీ అనేది వచ్చిందో నాకు ఈ వై యాక్సిస్ మీద ఉంటుంది. ఓకే, ఇది బేసిక్గా ఐ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్. ఇప్పుడు మనకి జీ ఆఫ్ ఎక్స్ వచ్చేసి, జీ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ వచ్చేసి ఇది మన ఎక్స్ శాంపుల్ స్పేస్. సేమ్
మళ్ళీ ఎక్స్ శాంపుల్ స్పేస్ ఇక్కడ మనకి అన్ని 2 to 200 అన్ని వాల్యూస్ అనేవి ఉంటాయి. ఈ వాల్యూస్కి కరస్పాండింగ్ మళ్ళీ మనకి ఇక్కడ గ్రాఫ్ అనేది ఉంటుంది. ఈ గ్రాఫ్లో మనం ఏం రిప్రజెంట్ చేస్తామంటే ఓకే, ఈ జిఎఫ్ఎక్స్ గ్రాఫ్లో మనం ఏం రిప్రజెంట్ చేస్తామంటే ఎంత వర్స్ట్, ఓకే, ఆ కరస్పాండింగ్ వాల్యూ అనేది, ఆ కరస్పాండింగ్ హిడెన్ లేయర్ వాల్యూ అనేది మనకి ఎంత వర్స్టో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, లెట్స్ సే మనకి 16 తీసుకున్నాం. ఓకే, 16 ఈజ్ లీస్ట్ బెస్ట్. ఓకే, ఇక్కడ మనకి 16 నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అనేది తీసుకున్నప్పుడు మీరు ఇక్కడ కనుక చూస్తే మనకి ఇక్కడ వాల్యూ అనేది ఉంది. ఓకే, అంటే మనకి లీస్ట్ బెస్ట్ వాల్యూ. ఓకే, అదే మనము 128 తీసుకున్నప్పుడు నాకు బెస్ట్ యాక్యురసీ అనేది వచ్చింది. కానీ అది ఈ గ్రాఫ్లో మనకి రివర్స్ ఉంటుంది. ఇక్కడ నేను 16 అనేది తీసుకున్నప్పుడు నాకు పీక్ అనేది వస్తుంది. ఓకే, అదే నేను ఇది తీసుకున్నప్పుడు, ఓకే, అదే నేను ఈ 128 అనేది తీసుకున్నప్పుడు నాకు డౌన్, ఓకే, వాల్యూ అనేది వస్తుంది. ఓకే, నాకు వాల్యూ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి ఎంత వర్స్ట్ ఉంటే అంత పీక్ అనేది ఉంటుంది, ఎంత వర్స్ట్ ఉంటే అంత పీక్ అనేది ఉంటుంది, ఎంత బెటర్ ఉంటాయి, ఓకే, ఎంత మంచి యాక్యురసీ కరస్పాండింగ్ హిడెన్ లేయర్ అనేది ఇస్తే అంత వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, అంత స్టీప్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఇది ఎంటైర్లీ ఆపోజిట్. ఓకే, ఐఎఫ్ఎక్స్కి ఎంటైర్లీ ఆపోజిట్ జిఎఫ్ఎక్స్. ఓకే, ఐఎఫ్ఎక్స్కి ఎంటైర్గా ఆపోజిట్ మనకి జిఎఫ్ఎక్స్. ఓకే, ఐఎఫ్ఎక్స్లో మనకి ఎంత బెస్ట్ ఉంటే అంత పీక్ ఉంటుంది, అదే మనకి జిఎఫ్ఎక్స్లో ఎంత వర్స్ట్ ఉంటే అంత పీక్ అనేది ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసి ఇక్కడ శాంపుల్ స్పేసే, ఇక్కడ శాంపుల్ స్పేసే, మనకి ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటి, వై అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం ఎంత బెస్ట్ అని కన్సిడర్ చేసుకుంటాము, ఇక్కడ మనం ఎంత వర్స్ట్ అని కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, ఇవి వచ్చేసి 2 ఐఎఫ్ఎక్స్ అండ్ జిఎఫ్ఎక్స్. ఓకే, ఇప్పుడు మనకి ఈ వరకు డిస్కషన్ క్లియర్. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ అనేది రావచ్చు, మనము ఎంత వర్స్ట్ ఎంత బెస్ట్ అని ఇక్కడనే రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, మనం ఆల్రెడీ ఐఎఫ్ఎక్స్లోనే ఎంత వర్స్ట్ అని ఎంత బెస్ట్ అని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు లెట్స్ సే మనకి 128 దగ్గర పీక్ అనేది ఉంది. ఓకే, మీరు ఇక్కడ కనుక చూస్తే 128 దగ్గర పీక్ ఉంది, అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ వాల్యూ. ఓకే, ఇట్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ వాల్యూ. అండ్ 16 దగ్గర మనకి స్టీప్ వాల్యూ అనేది ఉంది. ఓకే, స్టీప్ వాల్యూ అనేది అంటే ఇట్ ఈస్ ద వర్స్ట్ వాల్యూ. ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్స్ట్ వాల్యూ, అంటే ఇట్ డెఫినెట్లీ కాన్ బి బెటర్. ఓకే, ఇట్ ఈస్ వర్స్ట్ అన్నప్పుడు ఇట్ డెఫినెట్లీ కాన్ బి బెటర్. సో మనకి ఈ కరస్పాండింగ్ గ్రాఫ్లోనే మనకి ఎంటైర్గా సినారియో అనేది అర్థమవుతున్నప్పుడు మనం ఈ జిఎఫ్ఎక్స్ గ్రాఫ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఏముంది అనే డౌట్ రావచ్చు. సో ఈ ఎక్స్ వాల్యూ అనేది ఎందుకు తీసుకుంటామంటే ఇప్పుడు లెట్స్ సే మనకి ఫ్యూచర్లో ఓకే మనం రియల్ వరల్డ్ సినారియోస్లో వర్క్ చేసినప్పుడు మనకి ఒకటే హైపర్ పారామీటర్ అనేది ఉండవు. ఇక్కడ మనం ఓన్లీ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అని ఒకటే సింగిల్ పారామీటర్ అని కన్సిడర్ చేసుకున్నాం. కానీ మనకి రియల్ వరల్డ్ సినారియోస్లో నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఓకే, హిడెన్ లేయర్ అని ఒక పారామీటర్ ఉంటుంది, హిడెన్ యూనిట్ ఉంటుంది, లెర్నింగ్ రేట్ ఉంటుంది, అండ్ యాక్టివేషన్ ఫంక్షన్ ఉంటుంది, అండ్ ఆప్టిమైజర్ ఉంటుంది. సో ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు లెట్స్ సే హిడెన్ లేయర్స్ 128. ఓకే, ఇక్కడ కూడా సేమ్ కాంబినేషన్ హిడెన్ లేయర్స్ 128, హిడెన్ యూనిట్స్ లెట్స్ సే 64. ఈ విధంగా నేను డిఫరెంట్ కాంబినేషన్స్ అనేది తీసుకుంటాను. ఓకే, ఇది నా ఫస్ట్ కాంబినేషన్. ఇప్పుడు నెక్స్ట్ 128 హిడెన్ లేయర్ ఫిక్స్డ్, మళ్ళీ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ చేంజ్ అవుతాయి, నెంబర్ ఆఫ్ లెర్నింగ్ రేట్ చేంజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ యాక్టివేషన్ ఫంక్షన్ చేంజ్ అవుతాయి, యాక్టివేషన్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది, ఆప్టిమైజర్ చేంజ్ అవుతుంది. ఇది నా సెకండ్ సెట్ ఆఫ్ కాంబినేషన్. ఓకే, ఇది నా ఫస్ట్ కాంబినేషన్, ఇది నా సెకండ్ సెట్ ఆఫ్ కాంబినేషన్. సో ఈ విధంగా నాకు 100 లైక్ ఈ 128 అనే హిడెన్ లేయర్తోనే, ఓకే, ఈ 128 అనే ఫిక్స్డ్ హిడెన్ లేయర్తోనే నీకు సమ్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అనేవి వస్తున్నాయి. ఓకే, ఫస్ట్ ఈ 128 మనం ఫిక్స్ చేస్తున్నప్పుడు మనకి ఈ కాంబినేషన్, ఓకే, ఈ కాంబినేషన్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ 128 ఫిక్స్డ్, ఈ సెట్ ఆఫ్ కాంబినేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కరస్పాండింగ్ హిడెన్ యూనిట్ వాల్యూస్, లెర్నింగ్ రేట్ వాల్యూస్ ఇవన్నీ ట్రై అవుట్ అవుతాయి. మళ్ళీ 128 ఫిక్స్డ్, మళ్ళీ నెక్స్ట్ సెట్ ఆఫ్ పారామీటర్ వాల్యూస్ అనేవి ట్రై అవుట్ అవుతాయి. సో ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, 128 ఈజ్ ద బెస్ట్ యాక్యురసీ, అంటే మనకి 128 హిడెన్ లేయర్స్ అనేవి ఫిక్స్ చేయొచ్చు అని మనం ఈ గ్రాఫ్తోని అనుకుంటున్నాం. కానీ మనకి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఈ 128 హిడెన్ లేయర్స్, ఓకే, ఈ 128 హిడెన్ లేయర్స్ అనేవి ఫిక్స్డ్ ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ హైపర్ పారామీటర్స్ అనేది తీసుకున్నప్పుడు మనకి ఈ 128 ఫిక్స్డ్. ఓకే, లెట్స్ సే 128 ఫిక్స్డ్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు 128 అండ్ హిడెన్ యూనిట్స్ 64 అండ్ లెర్నింగ్ రేట్ 0.1 అండ్ యాక్టివేషన్ ఫంక్షన్ సమ్ యాక్టివేషన్ ఫంక్షన్ ఉంది, అండ్ ఆప్టిమైజర్ వచ్చేసి సమ్ ఆప్టిమైజర్ అనేది ఉంది. ఓకే, దీనికి కరస్పాండింగ్ యాక్యురసీ వచ్చేసి నాకు అరౌండ్ 99% అనేది వచ్చింది. ఓకే, కానీ ఇప్పుడు నేను 128 తీసుకుంటున్నాను, అదే మళ్ళీ 32 తీసుకుంటున్నాను,
అండ్ నెక్స్ట్ 0.01 తీసుకుంటాను, అండ్ సమ్ యాక్టివేషన్ ఫంక్షన్ తీసుకుంటాను, అండ్ సమ్ ఆప్టిమైజర్ అనేది తీసుకుంటాను. సో ఇప్పుడు ఈ కేసుకి వచ్చేసరికి నాకు యాక్యురసీ అనేది లెట్స్ డిప్ అయిపోయింది, 60%కి డిప్ అయింది. అంటే నాకు సర్టెన్ సెట్ ఆఫ్ కాంబినేషన్స్కి నాకు ఈ 128 అనే హిడెన్ లేయర్ పారామీటర్ అనేది బెస్ట్ యాక్యురసీ ఇస్తే, ఇంకా సర్టెన్ సెట్ ఆఫ్ కాంబినేషన్స్కి నాకు తక్కువ యాక్యురసీ అనేది ఇస్తుంది. ఓకే, అదే ఫస్ట్ సర్టెన్ సెట్ ఆఫ్ పారామీటర్స్కి నాకు బెస్ట్ యాక్యురసీని ఇస్తే, సో అదే సర్టెన్ సెట్ ఆఫ్ వాల్యూస్కి నాకు వర్స్ట్ యాక్యురసీ అనేది ఇస్తుంది. ఓకే, వర్స్ట్ యాక్యురసీ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఈ 128 దగ్గర స్లైట్ పీక్ అనేది ఉంటుంది. ఓకే, ఎందుకు మనకి ఈ 128 అనే హైపర్ పారామీటర్ మనకి కొన్నిసార్లు బెస్ట్ యాక్యురసీ ఇస్తే, అదే కొన్నిసార్లు వర్స్ట్ యాక్యురసీ కూడా వచ్చింది. సో అందుకే మనకి ఇక్కడ పీకే ఉంటుంది, ఇక్కడ పీకే ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ బెస్ట్ యాజ్ వెల్ యాజ్ వర్స్ట్. ఓకే, సో అందుకే మనము ఈ g(x) అనే గ్రాఫ్ కన్సిడర్ చేసుకుంటాము. ఓకే, అందుకే మనము ఈ g(x) అనే గ్రాఫ్ కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఇది ఈ g(x) గ్రాఫ్ ఏం స్పెసిఫై చేస్తుందంటే, ఒక పారామీటర్ అనేది డిఫరెంట్ సెట్ ఆఫ్ కాంబినేషన్స్తోని బెస్ట్ యాక్యురసీ అనేది ఇచ్చినప్పుడు, ఓకే, బెస్ట్ యాక్యురసీ అనేది ఇస్తుంది, యాజ్ వెల్ యాజ్ వర్స్ట్ యాక్యురసీ కూడా ఇస్తుంది. ఓకే, అదే ఇప్పుడు ఈ 128 చూసాం. 128 కేసులో కొన్ని సెట్ ఆఫ్ కాంబినేషన్స్తోని బెస్ట్ యాక్యురసీ ఇచ్చింది, ఇంకొన్ని సెట్ ఆఫ్ కాంబినేషన్స్తోని వర్స్ట్ యాక్యురసీ అనేది ఇచ్చింది. సో మనకి ఇక్కడ పీకే ఉంటుంది, ఇక్కడ పీకే ఉంటుంది. లెట్స్ సే మనకి ఇక్కడ పీక్ వచ్చేసి 0.9 ఉంటే, ఇక్కడ పీక్ వాల్యూ వచ్చేసి 0.7 ఉంటుంది. సో అందుకే మనకి ఈ g(x) వాల్యూ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, ఈ g(x) గ్రాఫ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, ఒక్కసారి మనం ఈ i(x) అండ్ g(x) అనేది ప్లాట్ చేసినాక కరస్పాండింగ్ టు శాంపుల్ స్పేస్ మనము i(x) డివైడెడ్ బై g(x) అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. i(x) డివైడెడ్ బై g(x) ఏ కరస్పాండింగ్ హైపర్ పారామీటర్కి అయితే ఈ వాల్యూ మ్యాక్సిమం వస్తుందో అవి మనకి బెస్ట్ నెంబర్ ఆఫ్ హైపర్ పారామీటర్స్. ఓకే, ఇది బేసిక్గా ఎంటైర్ మ్యాథమెటిక్స్ బిహైండ్ ఆప్టినా. ఓకే, ఇది ఆప్టినా వర్కింగ్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాము, వి టేక్ బేసికలీ some sample space. Okay, we basically take some sample space. After taking that sample space మనం ఏం చేస్తాము, we divide them into some good bucket and bad bucket. Okay, good bucket లోకి డివైడ్ చేస్తాం, bad bucket లోకి డివైడ్ చేస్తాం based on the gamma. ఓకే, గామా వాల్యూ. ఓకే, తర్వాత మనము i(x) గ్రాఫ్ g(x) గ్రాఫ్ అనేది ప్లాట్ చేస్తాము. ఈ i(x) గ్రాఫ్లో మనకి ఆ ఎంటైర్ 100 కాంబినేషన్స్ అనేవి ఉంటాయి. ఈ g(x) గ్రాఫ్లో మనకి ఎంటైర్ 100 కాంబినేషన్స్ అనేవి ఉంటాయి. ఈ i(x) గ్రాఫ్లో మళ్ళీ మనము బెస్ట్ వాల్యూకి ఏమో మనకి టాప్ పీక్ అనేది వస్తుంది, అదే మనకి g(x) గ్రాఫ్లో వచ్చేసి వర్స్ట్ దానికి టాప్ పీక్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఎట్ లాస్ట్ i(x) డివైడెడ్ బై g(x) అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ అనేది రావచ్చు. ఇప్పుడు మనం ఓన్లీ 100 డిఫరెంట్, ఓకే, మన శాంపుల్ స్పేస్ వచ్చేసి ఓన్లీ 100 డిఫరెంట్ ర్యాండమ్ ట్రయల్స్ అన్నప్పుడు, ఓకే, ఓన్లీ 100 డిఫరెంట్ ర్యాండమ్ ట్రయల్స్ అన్నప్పుడు మనము సేమ్ ర్యాండమ్ సెర్చ్ సివి లానే ఫ్యూ ఆఫ్ ద కాంబినేషన్ మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఈ డౌట్ అనేది మీకు రావచ్చు. కానీ ఈ ఆప్టిమైజేషన్ టెక్నిక్, ఓకే, ఈ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, మీకు ఇక్కడ ఒక ఇమేజ్ అనేది చూపెట్టాను. ఓకే, వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్టిమమ్ వాల్యూ, ఇట్ ఈస్ డెఫినెట్లీ లెస్ దెన్ 2. I think it is between -2 and 2. It's 0. ఓకే, ఇది సేమ్ హ్యూమన్ లాంగ్వేజ్ థింక్ చేస్తుంది. ఫస్ట్ మనము లెట్స్ సే నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ వచ్చేసి 16 తీసుకున్నాం. 16 తీసుకున్నప్పుడు నాకు లోవర్ యాక్యురసీ అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి 17 అనేది ఎందుకు కన్సిడర్ చేసుకుంటుంది, 17 అనేది కన్సిడర్ చేసుకోదు. ఓకే, సో 17 కన్సిడర్ చేసుకోకుండా మళ్ళీ 18 కన్సిడర్ చేసుకొని 19, 20, 21, 22 ఇట్లా కొన్ని ఒక నెంబర్ వరకు కన్సిడర్ చేసుకోకుండా మళ్ళీ 32 కన్సిడర్ చేసుకుంటుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ 16కి నాకు ఇంత తక్కువ యాక్యురసీ అనేది వచ్చినప్పుడు మళ్ళీ నేను ఈ కరస్పాండింగ్, ఓకే, నియరర్ టు 16 వాల్యూస్ అని నేను ఎందుకు కన్సిడర్ చేసుకుంటాను. సో ఈ విధంగా లైక్ హ్యూమన్ ఈ ఆప్టినా అనే లైబ్రరీ ఆలోచిస్తుంది. ఓకే, సేమ్ యాజ్ హ్యూమన్ మనకి ఈ ఆప్టినా లైబ్రరీ అనేది ఆలోచిస్తుంది. ఓకే, ఈ ర్యాండమ్ సెలెక్షన్ కూడా చాలా ఇంటెలిజెంట్గా సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ యాక్యురసీ. ఇప్పుడు 16 దగ్గర నాకు 60% యాక్యురసీ అనేది వచ్చినప్పుడు నేను 17 కన్సిడర్ చేసుకుని, 18 కన్సిడర్ చేసుకుని, 19 కన్సిడర్ చేసుకుని, 20 కన్సిడర్ చేసుకుని, మళ్ళీ నెక్స్ట్ కన్సిడర్ చేసుకుంటే 24 నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అనేది కన్సిడర్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ 24 దగ్గర నాకు 95% యాక్యురసీ అని వచ్చినప్పుడు నేను మళ్ళీ 2 ప్లేసెస్ వదిలేస్తాను.
25, 26, మళ్ళీ నేను 27 నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అనేది కన్సిడర్ చేసుకుంటాను. సో ఈ విధంగా ఇంటెలిజెంట్గా ఈ ఆప్ట్యూనా అనే లైబ్రరీ వర్క్ చేస్తుంది. ఓకే, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది వచ్చేసి ఇమేజ్ వచ్చేసి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇట్ ఈస్ డెఫినెట్లీ లెస్ దెన్ 2. ఓకే, అంటే మనకి ఆప్టిమమ్ వాల్యూ అనేది లెస్ దెన్ 2. ఓకే, లెస్ దెన్ 2 అంటే ఏ వాల్యూ అని అవ్వచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ ఇట్ థింక్స్ దట్ ఇట్ ఈస్ బిట్వీన్ -2 and 2. అంటే ఇది మళ్ళీ లెస్ దెన్ 2 అన్నప్పుడు కొన్ని ప్లేసెస్ అనేది వదిలేసి -2 ట్రైఅవుట్ చేస్తుంది. ఓకే, -2 ట్రైఅవుట్ చేసినప్పుడు అది సూటబుల్ వాల్యూ కానప్పుడు దానికంటే లెస్సర్ వాల్యూస్ కూడా నాట్ సూటబుల్. సో మనకి 2 and -2 మధ్యలో మనకు ఆన్సర్ అనేది లై అవుతుందని ఈ ఆప్షన్ అనేది గెస్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు. మనము ఇక్కడ 2 ఆల్గరిథమ్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ట్రీ స్ట్రక్చర్డ్ పార్సన్ ఎస్టిమేటర్ అండ్ కర్నల్ డెన్సిటీ ఎస్టిమేషన్, ఈ 2 ఆల్గరిథమ్స్ అనుకున్నాం. ఇప్పుడు ఈ ఫస్ట్ ఆల్గరిథం వచ్చేసి ఎంటైర్ పార్ట్ వచ్చేసి ఓకే డివైడింగ్ ఇంటూ సమ్ ర్యాండమ్ బకెట్స్ వచ్చేసి మన ఫస్ట్ ఆల్గరిథం. అండ్ సెకండ్ వచ్చేసి ఈ ప్లాటింగ్ ఇంటూ గ్రాఫ్స్. ఓకే, దీన్ని మనము కర్నల్ డెన్సిటీ ఎస్టిమేషన్ అని పిలుస్తాం. ఓకే, ఎంటైర్ గ్రాఫ్ ప్లాటింగ్ I(x) అండ్ G(x) ఎంటర్ గ్రాఫ్ ప్లాటింగ్ని మనము కర్నల్ డెన్సిటీ ఎస్టిమేషన్ అని పిలుస్తాం. ఓకే, మనకి ఇక్కడ ఉండే వాల్యూస్ కూడా ఈ y యాక్సిస్ మీద ఉండే వాల్యూస్ కూడా బిట్వీన్ 0 to 1 అయితే ఉంటాయి. ఓకే, 0 to 1 అయితే ఉంటాయి. బెస్ట్ యాక్యురసీ ఏదైతే ఇస్తుందో దానికి 0.9, 0.99 ఈ విధంగా వాల్యూ ఉంటుంది. ఏదైతే వర్స్ట్ యాక్యురసీ అనేది ఇస్తుందో దానికి మనకి క్లోజర్ టు 0 వాల్యూ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ 2 ఆల్గరిథమ్స్తోని మనకి ఆప్ట్యూనా లైబ్రరీ వర్క్ అవుతుంది. అండ్ ఇంకొకటి మనము ఇది ఎంటైర్ శాంపుల్ స్పేస్. ఓకే, ఇది ఎంటైర్ శాంపుల్ స్పేస్ అంటే జస్ట్ 100 ర్యాండమ్, లెట్స్ సే నేను 2 to 200 మధ్యలో నేను 100 ర్యాండమ్ వాల్యూస్ తీసుకోమని చెప్తున్నాను. అప్పుడు నా శాంపుల్ స్పేస్ వచ్చేసి నా శాంపుల్ స్పేస్ వచ్చేసి ఆ 100 వాల్యూస్. ఓకే, నాట్ 2 to 200 ఎవ్రీ వాల్యూ, బట్ ఆ 100 వాల్యూస్. ఓకే, సో ఈ 3 క్లారిఫికేషన్స్ అని మీకు చేద్దామని మళ్ళీ ఈ బ్యాక్ అయితే వచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము కీ టర్మ్స్. ఓకే, కీ టర్మ్స్ విత్ రెస్పెక్ట్ టు ఆప్ట్యూనా. ఫస్ట్ టర్మ్ వచ్చేసి స్టడీ. ఓకే, ఇప్పుడు స్టడీ అని మనం దేన్ని పిలుస్తామంటే ఫస్ట్ మనము హైపర్ పారామీటర్ వాల్యూస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే, మనకు ఒక శాంపుల్ స్పేస్ అనేది ఉంటుంది. ఆ శాంపుల్ స్పేస్ నుంచి హైపర్ పారామీటర్ వాల్యూస్ అనేది చూస్ చేసుకుంటాము. ఆ హైపర్ పారామీటర్ వాల్యూస్ అనేది చూస్ చేసుకొని మోడల్ ట్రైన్ చేశాక మనకు వచ్చే రిజల్ట్స్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు స్టడీలో మనం ఏం చేస్తామంటే ఆ రిజల్ట్స్ అనేవి కంపేర్ చేస్తాం. అంటే ఆ యాక్యురసీ వాల్యూస్ అనేవి కంపేర్ చేసి విచ్ ఈస్ ద బెస్ట్ యాక్యురసీ వాల్యూ, దట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద స్టడీ. ఓకే, దట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద స్టడీ. ఓకే, ఫస్ట్ లెట్స్ సే విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ తీసుకున్నప్పుడు, ఓకే, విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు లెట్స్ సే ఫస్ట్ మనం 2 ట్రై చేసినాం. ఓకే, 2 ట్రై చేసినాక నాకు అరౌండ్ 60% యాక్యురసీ అనేది వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ 4 ట్రై చేసినాం, 80%, దీన్ని స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ 6 ట్రై చేసినాం, మనకి 90% దీన్ని స్టోర్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ ట్రయల్స్ అనేవి చేసినప్పుడు, ఓకే, డిఫరెంట్ హైపర్ పారామీటర్ వాల్యూస్ అనేవి చేసినప్పుడు మనకు డిఫరెంట్ యాక్యురసీస్ అనేవి వస్తాయి. ఆ యాక్యురసీస్ అన్ని మనం స్టోర్ చేసుకొని ఆ యాక్యురసీస్ అన్నిటిని కంపేర్ చేసి ఆ బెస్ట్ హైపర్ పారామీటర్ వాల్యూని రిటర్న్ చేయడాన్ని మనం స్టడీ అని పిలుస్తాం. ఓకే, దీన్ని మనము స్టడీ అని పిలుస్తాం. ఓకే, ఏ స్టడీ ఈజ్ ద హోల్ ఎక్స్పెరిమెంట్. ఇట్ మేనేజెస్ all the trials and try to find the best parameter values. Okay, it stores the accuracy values and figure out which is the best hyperparameter value. Okay, next trial. Okay, ఇప్పుడు ట్రయల్ అంటే మనము లెట్స్ సే 2 తీసుకున్నాం. ఓకే, ఈ 2 అనే నెంబర్ తీసుకున్నాం. ఓకే, 2 అనే హైపర్ పారామీటర్ వాల్యూ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఈ 2తోని మనము వి విల్ బి ప్రొసీడింగ్ ద ట్రైనింగ్. ఓకే, ఈ 2 అనే హిడెన్ లేయర్స్ తీసుకొని మనం ట్రైనింగ్కి అయితే ప్రొసీడ్ అవుతాం. మనకు ఒక అవుట్పుట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, అవుట్పుట్ రిజల్ట్ వచ్చేసి మనకి యాక్యురసీ. దీన్ని మనం ఒక ట్రయల్ అని పిలుస్తాం. మళ్ళీ నెక్స్ట్ 4 తీసుకుంటాం, 4తోని ట్రైనింగ్ చేస్తాం. సో మనకు ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. దీన్ని మనం ఇంకో ట్రయల్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ 6 తీసుకుంటాం, మనకి ఇంకొక వాల్యూ అనేది వస్తుంది. సో దాన్ని ఇంకొక ట్రయల్ అని పిలుస్తాం. సో ఈ విధంగా మనము n నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మనం 2తో ట్రయల్ పర్ఫామ్ చేస్తాం, 4తో ట్రయల్ పర్ఫామ్ చేస్తాం, 6తో ట్రయల్ పర్ఫామ్ చేస్తాం, అండ్ దెన్ n నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. ఓకే, ఏ ట్రయల్ ఈజ్ ఎ వన్ కంప్లీట్ రన్ ఆఫ్ యువర్ మోడల్ విత్ వన్ సెట్ ఆఫ్ హైపర్ పారామీటర్స్. ఓకే, నేను ఇక్కడ ఓన్లీ ఒక హిడెన్ లేయర్ మాత్రమే తీసుకున్నాను, కానీ మనకి n నెంబర్ ఆఫ్ హైపర్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. సో ఈచ్ కాంబినేషన్ని మనం ఒక్కొక్క ట్రయల్ అని పిలుస్తాం. ఓకే, ఈచ్ కాంబినేషన్ని మనం ట్రయల్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ మనకి ట్రయల్ పారామీటర్స్. ఓకే,
ట్రయల్ పారామీటర్స్ అంటే ఈ వాల్యూస్. ఓకే, ఈ 2ని మనము ట్రయల్ పారామీటర్ అని పిలుస్తాం, అండ్ 4ని మనము ట్రయల్ పారామీటర్ అని పిలుస్తాం, 6ని మనము ట్రయల్ పారామీటర్ అని పిలుస్తాం. ఓకే, ఈ హైపర్ పారామీటర్ వాల్యూస్ని మనము ట్రయల్ పారామీటర్ అని పిలుస్తాం. ఓకే, దీస్ ఆర్ హైపర్ పారామీటర్స్ used in one trial. ఓకే, ఎగ్జాంపుల్ లెర్నింగ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 0.001. ఓకే, ఈ 3 వచ్చేసి ఒక కాంబినేషన్. ఓకే, లెర్నింగ్ రేట్, బ్యాచ్ సైజ్, డ్రాప్ అవుట్, ఈ 3 వచ్చేసి ఒక కాంబినేషన్, అండ్ విత్ వాల్యూస్ వచ్చేసి 0.001, 32 అండ్ 0.2. ఓకే, ఈ వాల్యూస్ని మనం ట్రయల్ పారామీటర్స్ అని పిలుస్తాం. ఓకే, ఇది వచ్చేసి ట్రయల్ పారామీటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఓకే, ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే నీ ఎయిమ్. ఓకే, నీ ఎయిమ్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు బేసిక్గా మన ఎయిమ్ ఏంటి? టు మ్యాక్సిమైజ్ ద యాక్యురసీ. ఓకే, అది మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఓకే, దిస్ ఇస్ ద ఫంక్షన్ దట్ ట్రైన్స్ యువర్ మోడల్ అండ్ రిటర్న్స్ ద మెట్రిక్ యూ వాంట్ టు మ్యాక్సిమైజ్ ఆర్ మినిమైజ్. ఓకే, ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే మన గోల్. ఓకే, వాట్ ఈస్ అవర్ గోల్? ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఇట్ రిటర్న్స్ ద యాక్యురసీ. ఓకే, యాక్యురసీ ఆర్ లాస్. ఓకే, మనము క్లాసిఫికేషన్ తీసుకున్నప్పుడు యాక్యురసీ రిటర్న్ చేస్తుంది, రిగ్రెషన్ తీసుకున్నప్పుడు లాస్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే బేసిక్గా మన గోల్. ఓకే, నెక్స్ట్ శాంప్లర్. శాంప్లర్ డిసైడ్స్ విచ్ హైపర్ పారామీటర్స్ టు ట్రై నెక్స్ట్. ఓకే, మనం ఇప్పుడు ఇందాక మనం చూసిన ఇమేజ్లో, ఓకే, ఇందాక మనం ఇక్కడ ఒక ఇమేజ్ అనేది చూసాం. ఈ ఇమేజ్లో మనము ఎట్లా ఇంటెలిజెంట్గా ఆప్ట్యూనా అనేది నెక్స్ట్ సెట్ ఆఫ్ పారామీటర్స్ అనేది చూస్ చేసుకుంటుందో చూసాం. సో దాన్ని మనము దాన్ని ఎనేబుల్ చేయడానికి మనం యూజ్ చేసేది శాంప్లింగ్. ఓకే, దాన్ని ఎనేబుల్ చేయడానికి మనం యూజ్ చేసేది శాంప్లింగ్. ఓకే, అంటే ఫస్ట్ లెట్సే 64 అప్పుడు మనకి 80% యాక్యురసీ అని వచ్చినప్పుడు మళ్ళీ మనం 66 ట్రై చేయము, 68 ట్రై చేయము, 70 ట్రై చేయము, మళ్ళీ మనం నెక్స్ట్ 72 ట్రై చేస్తాం. 72 దగ్గర మళ్ళీ మనకు 92% యాక్యురసీ అని వస్తుంది. సో ఈ విధంగా మనము ఇంటెలిజెంట్గా, ఓకే, ఇంటెలిజెంట్గా ఈ పారామీటర్ వాల్యూస్ అనేది చూస్ చేసుకుంటాం. ఓకే, ఇంటెలిజెంట్గా ఈ ఆప్షన్ అనేది హైపర్ పారామీటర్ వాల్యూస్ అనేది చూస్ చేసుకుంటుంది. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ శాంప్లర్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ శాంప్లర్ ద శాంప్లర్ డిసైడ్స్ విచ్ హైపర్ పారామీటర్స్ టు ట్రై నెక్స్ట్. ఎగ్జాంపుల్ శాంప్లర్స్ వచ్చేసి ర్యాండమ్ సర్చ్, టీపీఈ, మనం యూజ్ చేసిన టీపీఈ అండ్ బేసియన్ ఆప్టిమైజేషన్. సో ఇది వచ్చేసి సింపుల్ అనాలజీ. ఓకే, ఇవి వచ్చేసి డిఫరెంట్ కీ టర్మినాలజీస్ ఇన్ ఆప్ట్యూనా. ఓకే, ఈ వీడియోలో మనం ట్యూన్ చేయబోతున్న హైపర్ పారామీటర్స్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్, నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్, డ్రాప్ అవుట్, యాక్టివేషన్ ఫంక్షన్, వెయిట్ ఇనిషియలైజేషన్, బ్యాచ్ సైజ్, learning rate, optimizer, num epochs. Okay, number of epochs. Okay, total of 1 2 3 4 5 6 7 8 total of 9 parameters ni. Okay, total of 9 hyper parameters ni మనం ఈ వీడియోలో, ఓకే, ఈ వీడియోలో అయితే ట్యూన్ చేయబోతున్నాం. ఓకే, ఇప్పుడు మనము కోడ్ ఎగ్జాంపుల్లోకి అయితే వెళ్దాం. ఓకే, ఇప్పుడు కోడ్ ఎగ్జాంపుల్లోకి అయితే వెళ్ళే ముందు ఫస్ట్ మనము టూ థింగ్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి కోడ్లో, ఓకే, మనకి ఎంటైర్ ఆప్ట్యూనా కోడ్లో మనకి 2 పార్ట్స్ అని ఉంటాయి. ఓకే, ఇట్ ఇస్ బేసికలీ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి నా ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఓకే, ఫస్ట్ పార్ట్ వచ్చేసి నా ఆబ్జెక్టివ్ ఫంక్షన్. సెకండ్ పార్ట్ వచ్చేసి నా స్టడీ. ఫస్ట్ పార్ట్ వచ్చేసి నా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి నా స్టడీ. ఓకే, నేను ఈ ఎంటైర్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో నా మోడల్ శాంపుల్, నా హైపర్ పారామీటర్ శాంపుల్ స్పేస్ డిఫైన్ చేస్తాను. ఓకే, నా హైపర్ పారామీటర్ శాంపుల్ స్పేస్ డిఫైన్ చేస్తాను, నా మోడల్ ట్రైనింగ్ కూడా ఇక్కడనే డిఫైన్ చేస్తాను, అండ్ మోడల్ ఎవాల్యుయేషన్ కూడా ఇక్కడనే డిఫైన్ చేస్తాను. అండ్ ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే యాక్యురసీని రిటర్న్ చేస్తుంది. ఓకే, యాక్యురసీ ఆర్ ఎనీ మెట్రిక్, యాక్యురసీ ఆర్ ఎనీ మెట్రిక్ని మనకి ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో మనం ఎంటైర్ శాంపుల్ స్పేస్ని, మోడల్ ట్రైనింగ్ని, మోడల్ ఎవాల్యుయేషన్ని ఇవన్నీ డిఫైన్ చేస్తాం. ఓకే, ఇవన్నీ మనము ఒకటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో డిఫైన్ చేస్తాం. అండ్ ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే మెట్రిక్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, మెట్రిక్ వెదర్ ఇట్ మే బీ యాక్యురసీ ఆర్ వెదర్ ఇట్ మే బీ లాస్. ఓకే, ఇది బేసిక్గా ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఇప్పుడు ఈ స్టడీ ఏం చేస్తుందంటే మనకి ఈ ట్రయల్స్, ఓకే, ట్రయల్స్ పర్ఫామ్ చేయడానికి మనం ఈ స్టడీ అనేది యూజ్ చేస్తాం. అంటే మనకి ఈ శాంపుల్ స్పేస్ నుంచి మనము డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్, ఓకే, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ట్రయల్ పారామీటర్స్ అనేవి పిక్ చేయడానికి ప్లస్ ఆ ట్రయల్స్ అనేవి పర్ఫామ్ చేయడానికి మనం ఈ స్టడీ అనేది యూజ్ చేస్తాము. ఓకే, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ మనము
ఇక్కడ శాంపుల్ స్పేస్ డిఫైన్ చేసుకుంటాం కదా, ఈ శాంపుల్ స్పేస్ నుంచి మనకి స్టడీ ఏం చేస్తుంది, ట్రయల్ పారామీటర్స్ అనేది పికప్ చేసుకుంటుంది. ఒకసారి ఈ ట్రయల్ పారామీటర్స్ అని పిక్ చేసుకున్నాక ఆ ట్రయల్ పారామీటర్స్ని మళ్ళీ మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లోకి ఇన్పుట్ లాగా ఇస్తుంది. ఇప్పుడు మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో మనకి ఎంటైర్ మోడల్ అనేది స్టోర్ అయ్యింది. ఓకే, ఎంటైర్ మోడల్ అనేది స్టోర్ అయ్యింది కాబట్టి ఆ మోడల్ అనేది ట్రైన్ అవుతుంది అండ్ మోడల్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మనకి మెట్రిక్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది బేసిక్గా మనకి ఎంటైర్ కోడ్ వర్కింగ్. ఇప్పుడు మీకు ఈ కోడ్ ఎగ్జాంపుల్ నుంచి మీకు ఇన్ డీటెయిల్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనము ఆప్క్యూనా అనేది యూజ్ చేయాలంటే పిప్ ఇన్స్టాల్ ఆప్క్యూనా అయితే చేసుకోవాలి. ఓకే, మీకు ఎంటైర్ నోట్బుక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ మనము పిప్ ఇన్స్టాల్ ఆప్క్యూనా. ఓకే, ఆప్క్యూనా అనే లైబ్రరీ యూజ్ చేయాలంటే పిప్ ఇన్స్టాల్ ఆప్క్యూనా అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఆప్క్యూనాని ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ ఇవి వచ్చేసి మన బేసిక్ లైబ్రరీస్. ఓకే, ఇవి వచ్చేసి మన బేసిక్ లైబ్రరీస్. మనము ఇన్ని డేస్ నుండి యూజ్ చేస్తున్న లైబ్రరీస్ అన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్న డేటా సెట్ వచ్చేసి ఇండియన్ డయాబెటీస్ డేటా సెట్. ఓకే, ఇది ఇండియన్ డయాబెటీస్ డేటా సెట్. ఈ డేటా సెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మనం ప్రీవియస్ వీడియోలో ఏ డేటా సెట్ అయితే యూజ్ చేస్తామో దాన్ని ఇక్కడ కూడా యూజ్ చేస్తాను. ఓకే, మీకు ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయాలి. ఓకే, ఫస్ట్ నేను నా డేటా సెట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, నేను నా డేటా సెట్ అనేది నేను ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. ఒక్కసారి అప్లోడ్ చేసుకున్నాక నేను డేటా సెట్ అనేది అన్జిప్ చేయాలి. ఓకే, నా డేటా సెట్ అనేది జిప్ ఫైల్లో ఉంటుంది కాబట్టి నేను డేటా సెట్ అనేది అన్జిప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ డేటా సెట్ అనేది అన్జిప్ చేయడానికి నేను ఈ సెట్ ఆఫ్ కోడ్ అనేది రాస్తున్నాను. ఓకే, ఒక్కసారి డేటా సెట్ అనేది అన్జిప్ అయినాక నేను ఆ డేటాని వ్యూ చేయడానికి నేను డేటాలో స్టోర్ pd.read_csv అండ్ ఇది వచ్చేసి నా డేటా సెట్ పాత్ అండ్ దీన్ని నేను డేటాలో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, ఒక్కసారి నేను డేటాని ప్రింట్ చేసినప్పుడు నాకు ఎంటైర్గా డేటా సెట్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ మనం ప్రీవియస్ వీడియోలో రాసిన కోడే, కొత్తగా ఏం లేదు. నెక్స్ట్ ఎక్స్లోకి నేను ఎంటైర్ ఫీచర్స్ అన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను అండ్ వైలోకి నేను నా టార్గెట్ వాల్యూ అనేది ఇచ్చేస్తున్నాను. ఓకే, ఎక్స్లోకి నా ఎంటైర్ ఫీచర్స్ అనేవి ఉంటాయి, వైలో నా టార్గెట్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, తర్వాత ట్రైనింగ్ అండ్ టెస్ట్లోకి నేను స్ప్లిట్ అనేది చేస్తున్నాను. ఓకే, 0.2 టెస్ట్ సైజ్ తీసుకున్నప్పుడు నాకు 80% ఆఫ్ ద డేటా నాకు ట్రైనింగ్లోకి వెళ్ళిపోతుంది, 20% ఆఫ్ ద డేటా నాకు టెస్టింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఓకే, తర్వాత నేను ఏం లేదు జస్ట్ టెన్సెస్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, మనకి దీని అవుట్పుట్ ఓకే మనకి ఈ ఎక్స్టెస్ట్ వైటెస్ట్ అవుట్పుట్స్ వచ్చేసి నంపై. ఓకే, నంపై అరెస్. సో మనకి ఎప్పుడు కానీ పైటాస్లో నంపై అరెస్తో అయితే వర్క్ చేయం, మనం టెన్సెస్తో అయితే వర్క్ చేస్తాం కాబట్టి మనము నంపై నుంచి టెన్సెస్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, ఒక్కసారి టెన్సెస్లో కన్వర్ట్ చేసినాక మనకి ఇది వచ్చేసి ఎంటైర్ మోడల్ ఫంక్షన్. ఓకే, బిల్డ్ మోడల్ అనే ఫంక్షన్. ఓకే, మీకు ఈ ఫంక్షన్ని ఒక్కసారి ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసినాక మీకు ఈ ఎంటైర్ బిల్డ్ మోడల్ ఫంక్షన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ట్రయల్. ఓకే, ఎన్ లేయర్స్. ఓకే, మనం టోటల్ 9 పారామీటర్స్ని అయితే ట్యూన్ చేస్తున్నాము. ఫస్ట్ ఎన్ లేయర్స్, నెక్స్ట్ హిడెన్ యూనిట్స్, నెక్స్ట్ డ్రాప్అవుట్, నెక్స్ట్ యాక్టివేషన్ ఫంక్షన్, నెక్స్ట్ బ్యాచ్ ఇనిషియలైజేషన్, నెక్స్ట్ మనకి బ్యాచెస్, లర్నింగ్ రేట్ అండ్ నమ్ ఈపాక్స్. ఓకే, నెక్స్ట్ ఆప్టిమైజర్. ఓకే, టోటల్ 9 పారామీటర్స్ని అయితే ట్యూన్ చేస్తున్నాము. ఆ 9 పారామీటర్స్ ఎంటైర్గా ఆ శాంపుల్ స్పేస్ అనేది ఇక్కడ రాశాను. ఓకే, శాంపుల్ స్పేస్ నాది ఎన్ లేయర్స్ వచ్చేసి 1 to 4. ఓకే, హిడెన్ లేయర్స్ వచ్చేసి 1 to 4 నా శాంపుల్ స్పేస్ అండ్ హిడెన్ యూనిట్స్ వచ్చేసి 32, 64, 128, 64. సో ఈ విధంగా నేను అన్ని హైపర్ పారామీటర్స్కి నా శాంపుల్ స్పేస్ అయితే డిఫైన్ చేసుకున్నాను. ఓకే, మీరు ఇక్కడ కనుక చూస్తే ట్రయల్ డాట్ సజెస్ట్ ఇంట్. ఓకే, దీనికేమో ట్రయల్ డాట్ సజెస్ట్ ఇంట్ అని ఉంది, దీనికేమో ట్రయల్ డాట్ సజెస్ట్ కేటగిరికల్ అని ఉంది. ఓకే, ఎందుకు ఈ డిఫరెన్స్ అనేది వచ్చిందంటే మనం సజెస్ట్ ఇంట్ అన్నప్పుడు మనము ఇంటీజర్ ఇంటీజర్ అనేది సెండ్ చేస్తాం. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఇంటీజర్ అనేది పిక్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఇంటీజర్ అనేది పిక్ అవుతుంది. అదే మనకి సజెస్ట్ కేటగిరికల్ అన్నప్పుడు మనకి ఇక్కడ నుంచి ఓకే ఓన్లీ ఈ సెట్ ఆఫ్ కేటగిరీస్ నుంచి 32, 64, 128, 256 అనే కేటగిరీ నుంచి మనకి ఒక వాల్యూ అనేది పిక్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఈ రేంజ్లో నుంచి ఒక వాల్యూ పిక్ అవుతుంది, ఇక్కడ మనకి ఈ కేటగిరీస్ నుంచి ఒక వాల్యూ అనేది పిక్ అవుతుంది. నెక్స్ట్ సజెస్ట్ ఫ్లోట్ వాల్యూ అంటే ఈ 0.0 నుంచి 0.5 మధ్యలో. ఓకే, 0.0 నుంచి 0.5 మధ్యలో మనకి ఏ ఫ్లోట్ వాల్యూ అన్నా పిక్ అవచ్చు. ఓకే, ఏ ఫ్లోట్ వాల్యూ అన్నా పిక్ అవచ్చు. ఓకే, సో ఇది సజెస్టెంట్, మళ్ళీ అవే సజెస్ట్ కేటగిరికల్ అవే ఉన్నాయి. ఓకే, తర్వాత ట్రైన్ లోడర్ ఈజ్ ఈక్వల్ టు డేటా లోడర్ ట్రైన్ డేటా సెట్
బ్యాచెస్. ఓకే, మనం ఇక్కడ బ్యాచెస్ డైనమిక్ ఉంది కాబట్టి, ఓకే బ్యాచెస్ అనేది డైనమిక్ ఉంది కాబట్టి మనము ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో డిఫైన్ చేసుకున్నాం. ఓకే, బ్యాచెస్ అనేది డైనమిక్ ఉంది. ఓకే, ఇక్కడ మీరు కనుక చూస్తే బ్యాచెస్ అనేది డైనమిక్ ఉంది కాబట్టి మనము ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో అయితే డిఫైన్ చేసుకున్నాం. ఓకే, ఒకసారి మనకి ఇక్కడ నుంచి వాల్యూ అనేది పిక్ అయినాక ఆ వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అయిపోతుంది. ఓకే, ఆ వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, ఆర్ఎల్స్ మనము ఈ లెట్సే ఈ ట్రైన్ డేటా లోడర్, టెస్ట్ డేటా లోడర్ని మనము డైనమిక్ చేయనప్పుడు, ఓకే ఈ బ్యాచెస్ని మనం డైనమిక్ చేయనప్పుడు మనము ఇక్కడ నుంచి తీసేసి మీదనే రాసుకోవచ్చు. ఓకే, మీదన్నా రాసుకోవచ్చు. ఓకే, దెర్ ఇస్ నో ఇష్యూ. సో ఇది మనం డైనమిక్ చేసినాం కాబట్టి మనకి ఇట్ మస్ట్ బి ఇన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఓకే, తర్వాత మోడల్ ఈజ్ ఈక్వల్ టు బిల్డ్ మోడల్. ఓకే, ఇప్పుడు ఈ కరస్పాండింగ్, ఓకే ఈ కరస్పాండింగ్ హైపర్ పారామీటర్స్, ఓకే మోడల్కి సంబంధించిన ఏ హైపర్ పారామీటర్స్ అన్నీ ఉంటాయో ఆ హైపర్ పారామీటర్స్ అన్నీ మనం ఆర్గ్యుమెంట్ లాగా పంపిస్తున్నాము. ఎక్కడ పంపిస్తున్నాము? బిల్డ్ మోడల్లోకి అయితే పంపిస్తున్నాం. ఓకే, ఈ బిల్డ్ మోడల్లోకి ఏమేమి ఇన్పుట్ లాగా తీసుకుంటుంది? ఇన్పుట్ డైమెన్షన్స్, ఇన్ లేయర్స్, హిడెన్ యూనిట్స్, డ్రాప్ అవుట్, యాక్టివేషన్ ఫంక్షన్, వెయిట్ ఇనిషియలైజేషన్. ఓకే, మనకి ఇన్పుట్ డైమెన్షన్ అనేది ఆల్వేస్ ఫిక్స్డ్. ఇన్ లేయర్స్ అనేది మనకి ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ నుంచి అయితే వస్తుంది. ఓకే, ఇన్ లేయర్స్ అనేది మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ నుంచి ఒక వాల్యూ అనేది పిక్ అయ్యి ఆ వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, ఇక్కడ స్టోర్ అయ్యి మనకి ఈ ఇన్ లేయర్స్ నుంచి ఇక్కడికి ఈ ఫంక్షన్కి, ఓకే ఈ ఫంక్షన్లోకి అయితే ఇన్పుట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఈ ఫంక్షన్లోకి అయితే ఇన్పుట్ అవుతుంది. మళ్ళీ హిడెన్ యూనిట్స్ కూడా మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్పుట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనము ఎంటైర్గా డిఫైన్ చేసుకున్నాం. ఓకే, ఎంటైర్గా ఆ ఫంక్షన్ అనేది డైనమిక్గా డిఫైన్ చేసుకున్నాం. ఓకే, ఇది సేమ్ ప్రీవియస్ కోడే, జస్ట్ స్లైట్ మోడిఫికేషన్స్ అయితే ఉన్నాయి అంతే. ఓకే, జస్ట్ మనం ఇక్కడ ఒక ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది డిఫైన్ చేసుకుంటాం అండ్ ఎట్ ద ఎండ్ మనము కొన్ని చేంజెస్ అనేవి చేస్తాం. బట్ సేమ్ యాజ్ ప్రీవియస్ కోడే ఇది కూడా. ఓకే, మళ్ళీ ఇవి వచ్చేసిన డైనమిక్ పారామీటర్స్. ఓకే, డైనమిక్ హైపర్ పారామీటర్స్. ఓకే, నేను ఇక్కడ లేయర్స్ అనే ఒక లిస్ట్ తీసుకున్నాను. ఓకే, లేయర్స్ అనే ఒక లిస్ట్ అనేది తీసుకున్నాను. ఓకే, ఎందుకు తీసుకున్నాను అనేది ముందు అర్థమవుతుంది. ఫస్ట్, ఇఫ్ యాక్టివేషన్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు రెలు, యాక్టివేషన్ ఫంక్షన్ ఈజ్ ఎన్ఎన్ డాట్ రెలు. ఓకే, అదే మనకి లీకీ రెలు అయినప్పుడు లీకీ రెలు, అదే మనకి టానిచ్ అయినప్పుడు ఎన్ఎన్ డాట్ టానిచ్. ఓకే, ఇక్కడ నేను యాక్టివేషన్ ఫంక్షన్ అనేది డైనమిక్ చేశాను. ఓకే, ఇక్కడ మనము రెలు అనేది తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి రెలు అనేది పిక్ అయినప్పుడు మనకి యాక్టివేషన్ ఫంక్షన్ వచ్చేసి ఎన్ఎన్ డాట్ రెలు అవుతుంది. ఓకే, యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్ డాట్ రెలు అవుతుంది. అదే మనకి ఇక్కడ లీకీ రెలు అనేది పిక్ అయినప్పుడు ఇక్కడ మనకి లీకీ రెలు అవుతుంది. ఓకే, ఎన్ఎన్ డాట్ లీకీ రెలు అవుతుంది. సో ఈ విధంగా మనకి యాక్టివేషన్ ఫంక్షన్ అనేది డైనమిక్. నెక్స్ట్, లేయర్స్ డాట్ అపెండ్. లేయర్స్ డాట్ అపెండ్ నేను నా ఫస్ట్ లేయర్, ఓకే నా ఫస్ట్ లేయర్ ఇన్పుట్ లేయర్ ఎప్పుడు కానీ నాకు కామన్. ఓకే, ఇన్పుట్ లేయర్ నాకు ఎప్పుడు కానీ డైనమిక్ ఉండదు, ఇట్ మస్ట్ బి ఫిక్స్డ్. ఎందుకంటే ఇన్పుట్ లేయర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫీచర్స్ కాబట్టి నాకు ఇన్పుట్ లేయర్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్ ఉండాలి. సో దట్ ఈస్ వై ఐఎమ్ డూయింగ్ లేయర్స్ డాట్ అపెండ్ ఎన్ఎన్ డాట్ లేయర్. అంటే ఈ లేయర్స్, ఓకే ఈ లేయర్స్ అనే లిస్ట్లోకి నేను నా ఫస్ట్ లేయర్ అయితే అపెండ్ చేస్తున్నాను. ఓకే, నా ఫస్ట్ లేయర్ అనేది అపెండ్ చేస్తున్నాను. నా ఫస్ట్ లేయర్లో ఏముంది? ఇన్పుట్ డైమెన్షన్ అండ్ హిడెన్ యూనిట్స్. ఓకే, ఇన్పుట్ డైమెన్షన్ నాకు ఫిక్స్డ్, హిడెన్ యూనిట్స్ వచ్చేసి నాకు ఆల్వేస్ డైనమిక్. ఓకే, ఇది నా ఫస్ట్ లేయర్. నెక్స్ట్, యాక్టివేషన్ ఫంక్షన్ డ్రాప్ అవుట్. ఓకే, ఈ కరస్పాండింగ్ ఫస్ట్ లేయర్కి ఇన్పుట్ లేయర్కి నేను కరస్పాండింగ్ యాక్టివేషన్ ఫంక్షన్ అండ్ అదేంటి డ్రాప్ అవుట్ అనేది అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి డైనమిక్గా యాడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ లేయర్ అనేది ఫిక్స్డ్ చేసినాను కాబట్టి ఇప్పుడు నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్, ఓకే టోటల్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లేయర్స్ -1. ఓకే, ఎన్ లేయర్స్ -1 ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్ లేయర్ అనేది ఫిక్స్ చేసాం. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఎన్ లేయర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు అంటే నాకు 2 హిడెన్ లేయర్స్. ఓకే రైట్, 2 హిడెన్ లేయర్స్. ఆల్రెడీ నా ఫస్ట్ హిడెన్ లేయర్ ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ హిడెన్ లేయర్ అంటే ఫస్ట్ ఇన్పుట్ నుంచి హిడెన్కి, ఓకే ఇన్పుట్ నుంచి హిడెన్కి వచ్చి ఆ ఫస్ట్ హిడెన్ లేయర్ ఉంటుందో ఏదైతే ఉంటుందో అది నేను ఫిక్స్డ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను నాకు ఇన్పుట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నాకు ఇన్పుట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి నేను ఫిక్స్డ్ చేసుకున్నాను. సో n-1 అంటే 2 - 1. ఓకే, సో అందుకే మనం ఇక్కడ ఓన్లీ 1 లేయర్ అయితే బిల్డ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 1 హిడెన్ లేయర్ అయితే బిల్డ్ చేస్తాం. ఓకే, ఎన్ఎన్ డాట్ లేయర్ ఎన్ఎన్ హిడెన్ యూనిట్స్ హిడెన్ యూనిట్స్. ఓకే, హిడెన్ యూనిట్స్ యాక్టివేషన్ ఫంక్షన్ అప్లై చేస్తున్నాం అండ్ డ్రాప్ అవుట్ అయితే అప్లై చేస్తున్నాం. ఓకే, మనకి ఇది వచ్చేసి అవుట్పుట్ లేయర్. ఓకే, ఇది వచ్చేసి మనకి డైనమిక్ హిడెన్ లేయర్స్ అండ్ ఇది వచ్చేసి మనకి అవుట్పుట్ లేయర్స్. ఓకే, మీకు ఈ లాజిక్ అనేది మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా అర్థం కావాలంటే ఒక్కసారి నా ప్రీవియస్ వీడియో అయితే చూడండి, మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఈ విధంగా మనము ఒక లిస్ట్ అనేది ఫామ్ చేస్తాం. ఓకే, లేయర్స్తోని ఒక లిస్ట్ అనేది ఫామ్ చేస్తాము అండ్ ఈ స్టార్ ఎందుకు రాస్తామంటే అన్ప్యాక్ చేయడానికి. మనకి లిస్ట్ లాగా అవుతుంది కాబట్టి మనము ఈ స్టార్ వాడడం వల్ల మనకి అన్ప్యాక్ అవుతుంది, లిస్ట్ అనేది అన్ప్యాక్ అవుతుంది. ఓకే, తర్వాత మనము వెయిట్ ఇనిషియలైజేషన్ కూడా ఒక డైనమిక్ లాజిక్ అనేది యూజ్ చేస్తాం. ఓకే,
అది మనకి వెయిట్ అనేది జావియర్ అయినప్పుడు ఎన్ఎన్ డాట్ ఇనిట్ జావియర్, తర్వాత అదే మనకి కైమింగ్ అన్నప్పుడు ఎన్ఎన్ డాట్ ఇనిట్ కైమింగ్. ఓకే, సో ఇట్లా మనము వెయిట్ ఇనిషియలైజేషన్ కూడా డైనమిక్ చేసుకున్నాం. తర్వాత ఒక్కసారి మోడల్ అంతా బిల్డ్ అయినాక మనకి ఇది వచ్చేసి లాస్ ఫంక్షన్ అండ్ ఇది వచ్చేసి ఆప్టిమైజర్ కూడా డైనమిక్ లాజిక్, తర్వాత ఇది వచ్చేసిన ఎంటైర్ ట్రైనింగ్ లూప్. ఓకే, ఎంటైర్ ట్రైనింగ్ లూప్ అండ్ ఇది వచ్చేసి ఎంటైర్ టెస్టింగ్ లూప్. ఓకే, మనకి ఏం రిటర్న్ అవుతుంది, లాస్ట్కి యాక్యురసీ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, దెన్ నాకు యాక్యురసీ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, ఇది జస్ట్ సింపుల్ కోడ్, మీరు ఒక్కసారి చూడండి మీకే అర్థమవుతుంది. ఎక్స్బీ వైబీ వచ్చేసి నాకు ఇన్పుట్ అండ్ టార్గెట్, కరస్పాండింగ్ టార్గెట్. ఓకే, ట్రూ అదేంది ట్రైనింగ్ ఫీచర్స్ అండ్ కరస్పాండింగ్ ట్రైనింగ్ అవుట్పుట్. ఓకే, ట్రైనింగ్ ఫీచర్స్ కరస్పాండింగ్ ట్రైనింగ్ అవుట్పుట్. ఓకే, తర్వాత నేను ఇదంతా నా ట్రైనింగ్ లాజిక్, ఇది వచ్చేసి నా టెస్టింగ్ లాజిక్ అంతే. ఓకే, మీరు ఇక్కడ కనుక చూస్తే నేను ప్రిడిక్షన్స్, ఓకే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ పార్ట్లో ఏం చేస్తున్నా అంటే నేను నాకు వచ్చే ప్రిడిక్షన్స్, ఓకే నాకు వచ్చే అవుట్పుట్ వాల్యూ వచ్చేసి నాకు 0.9, 0.8, 0.7 ఈ విధంగా ఉంటుంది. సో అదే నేను 0.5తో కంపేర్ చేసినప్పుడు, ఓకే మనం సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్లో మనము ఒక థ్రెషోల్డ్ వాల్యూ అనేది డిసైడ్ చేసుకుంటాం. ఇక్కడ నేను థ్రెషోల్డ్ వాల్యూ వచ్చేసి 0.5 డిసైడ్ చేసుకున్నాను. ఇప్పుడు 0.5 కంటే గ్రేటర్ ఉన్నప్పుడు నాకు 1 అవుతుంది, అదే 0.5 కంటే లెసర్ ఉన్నప్పుడు నాకు 0 అవుతుంది. సో ఆ లాజిక్ అనేది నేను ఇక్కడ రాశాను. ఓకే, ఆ లాజిక్ ఇక్కడ రాసి తర్వాత నేను ఎంటైర్ ప్రెడ్స్ అండ్ లేబుల్స్ అనే టూ లిస్ట్ అనేది ఫామ్ చేశాను. ఆ టూ లిస్ట్ అనేది ఫామ్ చేసి నేను ప్రిడిక్షన్స్లోకి మోడల్ ప్రిడిక్షన్స్ అనేది ఎక్స్టెండ్ చేశాను అండ్ లేబుల్స్లోకి నిన్న టెస్ట్ లేబుల్స్, ఓకే టెస్ట్ లేబుల్స్ అనేవి ఇచ్చాను. సో యాక్యురసీ స్కోర్లో నేను ఆ రెండింటిని కంపేర్ చేస్తున్నాను. ఓకే, ఆ రెండింటిని కంపేర్ చేసి లాస్ట్కి యాక్యురసీ అనేది రిటర్న్ చేస్తున్నాను. ఓకే, ఇది బేసిక్గా ఎంటైర్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన స్టడీ అనేది ఫామ్ చేయాలి. ఓకే, స్టడీ ఈజ్ ఈక్వల్ టు ఆప్టినా డాట్ క్రియేట్ స్టడీ. ఇప్పుడు మనం స్టడీ అనేది క్రియేట్ చేసి మనము డైరెక్షన్ అనేది స్పెసిఫై చేయాలి. డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమైజ్. మనం యాక్యురసీ మన మెట్రిక్ కాబట్టి మనం మ్యాక్సిమైజ్ చేయాల్సి ఉంటుంది. అదే మనకి లాస్ అనేది మెట్రిక్ అయినప్పుడు మనం మినిమైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ ప్లేస్లో మనము మినిమైజ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మనం ఎన్ని ట్రయల్స్ అనేది క్రియేట్ చేయాలనుకుంటాం, నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేది ఇస్తాము అండ్ ఇవి వచ్చేసి మనకి టోటల్ 30 ట్రయల్స్. ఓకే, టోటల్ 30 ట్రయల్స్. ఆఫ్టర్ 30 ట్రయల్స్ మనకి బెస్ట్ యాక్యురసీ అండ్ బెస్ట్ పారామీటర్స్. బెస్ట్ యాక్యురసీ వచ్చేసి 0.75 అండ్ బెస్ట్ పారామీటర్స్ వచ్చేసి ఇవి. ఓకే, ఇది బేసిక్గా మనకి ఎంటైర్ ఆప్టినా. మనము ఇప్పుడు ఈ యాక్యురసీని ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకున్నాము. ఇంకా ఇంక్రీజ్ చేయాలన్నప్పుడు మనము నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేది ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ శాంపుల్ స్పేస్ని కూడా ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ శాంపుల్ స్పేస్ని కూడా మనం ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ యాక్యురసీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇంకొక ఆప్షనల్ ఎక్సర్సైజ్ అయితే ఇస్తున్నాను, ఈ రేట్యూన్. ఓకే, రేట్యూన్ కూడా మనకి ఇంకొక లైబ్రరీ, సేమ్ యాజ్ ఆప్షనా మనకి రేట్యూన్ కూడా ఇంకొక లైబ్రరీ. బట్ ఈ రేట్యూన్ అనే టెక్నిక్ మనం లార్జర్ డేటా సెట్స్కి అయితే వాడతాం. ఓకే, స్మాల్ అండ్ మీడియం డేటా సెట్స్కి మనం ఆప్షనా వాడితే, అదే మనం లార్జర్ డేటా సెట్స్కి మనం రేట్యూన్ అనే లైబ్రరీ అనేది వాడతాం. ఓకే, ఈ రేట్యూన్ కూడా మనకి సేమ్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ చేయడానికి టెక్నిక్. ఓకే, టెక్నిక్ ఆర్ లైబ్రరీ, బట్ ఇట్ ఈస్ మోర్ అడ్వాన్స్డ్ దెన్ ఆప్టినా. ఓకే, మోర్ అడ్వాన్స్డ్ టెక్నిక్ దెన్ ఆప్టినా. ఓకే, సేమ్ ఎంటైర్ కోడ్ వచ్చేసి సేమ్ అండ్ లాస్ట్కి ఇవి వచ్చేసి మోడల్ రిజల్ట్స్. ఓకే, 68% యాక్యురసీ అనేది వచ్చింది. ఓకే, ఆబ్వియస్లీ కొంచెం తక్కువ అయితే వచ్చింది, బట్ ఇన్ కేస్ మీరు నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇవన్నీ ఇంక్రీజ్ చేసినప్పుడు మీకు సమ్ బెటర్ యాక్యురసీ అనేది రావచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి ఎంటైర్ వీడియో ఆన్ hyperparameter tuning using Optina. If you like the video, please like, share and subscribe. Thank you.